అయోధ్య రామ మందిరం అదంతా ఒక ఎత్తు అయితే శ్రీరామనవమి రోజు జరిగిన సూర్య తిలకం అయితే ఈ బిల్డింగ్ 1000 సంవత్సరాలు అంటే ఉండాలి లైఫ్ దాని గుడి కాబట్టి చాలా మంది నమ్మకాలు కూడా దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి కండిషన్ వాస్ 12 o'clock లైట్ బీమ్ పడాలి అనమాట. ఐడల్ రాముని ఐడల్ అనేది ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తుంది. సన్ రైజ్ ఈస్ట్ అవుతుంది. సో 12 o'clockకి అది ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తున్నప్పుడు 12 o'clock ఉన్న సన్ రేని మనము ఇక్కడ తీసుకురావాలి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిది అండ్ సిఎస్ఐఆర్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? సిఎస్ఐఆర్కి ప్రెసిడెంటే ప్రైమ్ మినిస్టర్. డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అదే క్లాస్ రూమ్లో కూర్చోబెడితే వాళ్ళు చెప్పిందే మేము బట్టి కొట్టి రాస్తాం తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని మీద మేము ఎక్కువ అనాలిసిస్ చేయలేము, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు. దానివల్ల కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్ కానీ కొత్త కొత్త క్రియేటివిటీ కానీ అవుట్పుట్ అనేది ఇంత ప్రాపర్గా రావట్లేదు. పేరెంట్స్ నీకు డ్రీమ్స్ని ఆపాలనుకోరు, జస్ట్ నేను గరీబ్ లాగా చూడొద్దు అని అనుకుంటారు అంతే. కాదు, ఇంకొంచెం దానికి యాక్చువల్లీ ఏంటంటే పేరెంట్స్ మిమ్మల్ని హ్యాపీగా చూడాలనుకుంటారు, కోడ్ దాటి పని చేయరనమాట. సో మన దగ్గర ఏమవుతుందంటే కొంతమందికి ఏమో కోడ్ ఉన్నట్టు కూడా తెలియదు, కొంతమంది ఆ కోడ్ను ఫాలో అవ్వరు, కొంతమంది కోడ్ ఫాలో అవ్వకపోయినా సరే వచ్చి చూసి దాన్ని కరెక్షన్ చేయడం అనేది కొంచెం కేర్లెస్నెస్ ఉంటుంది. సరుకులు రసం తీసిన తర్వాత బెల్లం తయారు చేయడానికి రసం తీసిన తర్వాత అది మిగులుతుంది కదా తిప్పి దాన్ని కాలుస్తారు అనమాట. సో అది మేము 3D ప్రింటెడ్ బిల్డింగ్లో అది వాడామన్నమాట. ఆ టెక్నాలజీ మేము డెవలప్ చేసాము. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని అనుకుంటుంది. ఆ బిల్డింగ్ కాస్ట్ 2,10,000, 2,20,000, 2,40,000 ఈ అంతే రేంజ్లో ఉంటుంది అనమాట. అయితే అంత తక్కువ కాస్ట్లో బిల్డింగ్ డిజైన్ ఇవ్వాలి. తర్వాత హౌ టు ఇంటరాక్ట్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్, హౌ టు ఇంటరాక్ట్ విత్ నేచర్, ఇట్లాంటివన్నీ ఈ కోర్సులో వచ్చాయి. మొత్తం ఇప్పుడు నడిచేదంతా మూవ్ ఆన్ జమానా. రిలేషన్లో ఉన్నావా, ఓకే, వేరే కొత్తగా ఏమన్నా కొత్త ప్రొఫైల్ ఏమన్నా దొరికిందా, లేకపోతే వీడికన్నా మంచిగా సంపాదిస్తున్నాడు వాడు దొరికిందా, ఇక్కడ రిలేషన్లోనే ఉంటున్నారు కానీ నిన్ను వదిలేస్తున్నారు, వేరే వాళ్ళని తగులుకుంటున్నారు. ఏమైంది, ఎందుకు ప్రాబ్లం ఏంటి అంటే దీనికంటే ఫ్రెండ్ లాగా బాగుంటాడు వీడు అని కొత్త కొత్త రీజన్స్ ఇస్తున్నారు. పర్సన్ వితౌట్ నాలెడ్జ్ will suffer in any environment. Person with knowledge creates environment. Super. What's the core value of core emotion of relationship? Love. Super. నమస్కారం ప్రదీప్ కుమార్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి రూర్కీ నుంచి వచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కమింగ్ ఫ్రమ్ ది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఐ ఫీల్ వెరీ హానర్, వెరీ హ్యాపీ. మీలాంటి వాళ్ళని పాడ్కాస్ట్కి పిలిచి మాట్లాడుతున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అయోధ్య రామ మందిరం మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు కానీ ఇట్ ఈస్ ది మోస్ట్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు, స్పెషల్ వాట్ యు కాల్డ్ ఏమంటారు లైఫ్లోనే అచీవ్మెంట్ అనొచ్చు. అలాంటి దానికి యాజ్ ఏ సైంటిస్ట్గా మీరు అక్కడ అడుగుపెట్టినప్పుడు స్పిరిచువల్ వెయిట్ని, ఇంజనీరింగ్ ప్రిసిషన్ని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సందీప్. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ ఈ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు ఈ అయోధ్య రామ్ మందిర్, ఇది సిఎస్ఐఆర్ సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అంటే సిఎస్ఐఆర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది. సో దాంట్లో 37 ల్యాబొరేటరీస్ ఉన్నాయి, నేషనల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. దాంట్లో ఒక ల్యాబ్ బిల్డింగ్ రీసెర్చ్ సెంటర్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిబిఆర్ఐ, ఇది రూర్కీలో ఉంది. అయితే ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి దాదాపు 80 years అయింది. ఇండిపెండెన్స్ ఆ టైంలో స్టార్ట్ అయింది ఇన్స్టిట్యూట్, February 10, 1947. అదే ఇన్స్టిట్యూట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ అనేది నేను డైరెక్టర్షిప్ తీసుకునే కంటే ముందే ఈ ప్రాజెక్ట్ అయోధ్య రామ మందిర్ యొక్క అనాలిసిస్ డిజైన్ ఇది సిబిఆర్ఐ దగ్గర ఉందన్నమాట. అంటే నాకంటే ముందున్న ప్రీవియస్ డైరెక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పని స్టార్ట్ అయింది. అయితే రామ్ మందిర్లో మేము ఏం చేసాము అని అంటే యాజ్ ఏ సైన్స్ బేస్డ్ అనాలిసిస్ అండ్ డిజైన్. సో దాంట్లో ఫస్ట్ ఏమో ఫౌండేషన్ గురించి అయోధ్య రామ్ మందిర్ టెంపుల్ ట్రస్ట్ కమిటీ అని ఒకటి ఉంది, ఆ కన్స్ట్రక్షన్ కమిటీ, ఆ కమిటీ వాళ్ళు సిబిఆర్ఐని కాంటాక్ట్ చేశారు. అయితే ఈ ఫౌండేషన్ కొంచెం అంటే టిపికల్గా కొన్ని ఇష్యూస్ వచ్చాయి స్టార్టింగ్లో. సో దానికోసం సొల్యూషన్ కోసము సిబిఆర్ఐని కాంటాక్ట్ చేశారు. అయితే సిబిఆర్ఐ సైంటిస్టులు కలిసి ఆ సొల్యూషన్ని ఇచ్చారనమాట. అది ఫౌండేషన్. దాని తర్వాత ఈ మన గుజరాత్ బేస్డ్ ఆర్కిటెక్ట్ వీళ్ళు సోంపురా అండ్ ఫ్యామిలీ, సో వాళ్ళేమో ఈ టెంపుల్ని డిజైన్ చేశారంట, ఆర్కిటెక్చరల్ డిజైన్, అయితే నగాడి ఆర్కిటెక్చర్ అంటారు దాన్ని. సో దాంతో డిజైన్ చేశారు. అయితే ఈ బిల్డింగ్ 1000 సంవత్సరాలు అంటే ఉండాలి లైఫ్ దాన్ని. అయితే 1000 సంవత్సరాలు ఉండాలంటే ఎలాంటి మెటీరియల్ యూస్ చేయాలి,
తర్వాత అంటే ఇంకోటి 1000 సంవత్సరాలు ఉండాలంటే ఏ మెటీరియల్ అయినా సరే దాని లైఫ్ 1000 సంవత్సరాలు ఉండాలి. ఇప్పుడు స్టీల్ వాడామనుకోండి అంత ఉండదు. అంటే మాక్సిమం 100 ఇయర్స్ తర్వాత రస్ట్ పట్టిపోతుంది. ఇంకే మెటీరియల్ వాడినా అంతే. కాంక్రీట్ కూడా వాడలేదు దాంట్లో. సో అయితే ఆ బిల్డింగ్ అంటే గుడి కాబట్టి ఎంతో చాలా మంది నమ్మకాలు కూడా దాంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి అనాలిసిస్ తర్వాత ఎర్త్‌క్వేక్ పరంగా కూడా అది సేఫ్‌గా ఉండాలన్న అనాలిసిస్ కోసము సివిఆర్‌ని అడగడం జరిగింది. టెంపుల్ కన్‌స్ట్రక్షన్ కమిటీ. ఆ టైంలో సివిఆర్‌ఐ అనాలిసిస్ అండ్ డిజైన్ స్టార్ట్ చేసిందనమాట. ఆ టైంలోనే నేను డైరెక్టర్‌గా టేక్ ఓవర్ చేశాను చార్జ్. సో చాలా ఇప్పటికి 15-20 సార్లు విజిట్ చేశాను. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డింగ్స్ అంటే గుడి స్టార్ట్ అవ్వలేదు. ఇంక కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఫౌండేషన్ వరకు వచ్చింది దాని తర్వాత. సో చాలా అంటే ఏదైనా పెద్ద కన్‌స్ట్రక్షన్‌లో ఏంటంటే కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఎట్లాంటి ఇష్యూస్ అంటే అంటే అప్పుడప్పుడే సైట్‌లో డిసిషన్ తీసుకోవాలి. సో స్టోన్ అనేవి రాళ్ళు రాజస్థాన్ నుంచి తెప్పించారనమాట. ఓకే. బన్సీ పహాడ్‌పూర్ స్టోన్ అని. ఓకే. అది. సో టెంపుల్ అంటే 4 స్టోరీ బిల్డింగ్. దాని తర్వాత టెంపుల్ కన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీకు తెలుసు అంటే హై స్కేల్‌లో ఇనాగరేట్ అయింది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇనాగరేట్ చేశారు టెంపుల్‌ని. ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఆయన. సో అది. సో టెంపుల్ డిజైన్ ఇప్పుడు మొన్న మన ఆనరబుల్ మన ప్రెసిడెంట్ గారు వచ్చేసి అది అంటే టెంపుల్ కంప్లీట్ అయ్యింది అనే ఒక ఫంక్షన్ కూడా చేశారనమాట. సో ఇందులో అయితే మా దగ్గర దాదాపు 12-15 మంది సైంటిస్టులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ సంస్థని నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ కింద. వాట్ వాజ్ యువర్ స్పిరిచువల్ వెయిటేజ్ ఆన్ దట్? చాలా అదృష్టం అండి అది. అంటే అలాంటి అంటే లైఫ్ టైం ఒక ఏమంటారు గుర్తుంచుకోవాల్సింది. నేనని కాదు. ఇప్పుడు మా జనరేషన్ అంటే మా ఫ్యామిలీ గానీ, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలకు గుర్తుంచుకునేది. నిజంగా అదృష్టం అనే భావించాలి. ఇలాంటి అంటే స్ట్రక్చర్ అంటే హిస్టారికల్ స్ట్రక్చర్ అనుకోవచ్చు. అంటే చాలా కొన్ని వందల సంవత్సరాలు గుర్తుంచుకుంటారు అందరూ. సో అలాంటిది అంటే కొన్ని డికేడ్స్ అయిన తర్వాత చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కదా. ఇలాంటి స్ట్రక్చర్‌లో అది నిజంగా అదృష్టమే. ట్రస్ట్ వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చాను. వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? అది స్ట్రక్చరల్ అనాలిసిస్ మెయిన్‌గా అంటే ఎర్త్‌క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ అవ్వాలన్నమాట. ఓకే. అది స్టోన్ స్ట్రక్చర్ కాబట్టి దీన్ని అంటే డ్రై స్టోన్ మ్యాసనరీ అంటారు. డ్రై స్టోన్ అంటే ఇక్కడ జాయింట్స్ అంటే ఏమి ఉండదు మధ్యలో. ఒక స్టోన్ పైన ఇంకొక స్టోన్ ఉంటుందన్నమాట. అంటే ఆ ఫ్రిక్షన్ ఎంతైతే జరుగుతుందో దాన్ని బట్టి అది ఇంటర్లాకింగ్ చేయాలన్నమాట దాన్ని. మొత్తం ఇంటర్లాకింగ్‌తోనే ఉంది మొత్తం. ఎక్కడ ఏది అంటే ఏమంటారు ఒక ఇటుకని ఇంకో ఇటుక అంటే జాయిన్ చేయడానికి మనం సిమెంట్ మోటార్ వాడతాం కదా, అలాంటిది ఏమి లేదు. ఓన్లీ స్టోన్ మీద స్టోన్ అంత ఇంటర్లాకింగ్ కి అంటారు, షేర్ కి అంటారు. అదొకటే ఉంది దానిపైన అంతే. అంత హెవీ వెయిట్ స్ట్రక్చర్. తర్వాత డోమ్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. అది. సో ఈ ఆర్కిటెక్చర్ అంటే నగాడి ఆర్కిటెక్చర్ స్టైల్లో ఏంటంటే ప్రార్థనా మండపము, నృత్య మండపము, గూఢ మండపము అని ఇట్లాంటి చాలా మండపాలు ఉంటాయి. గర్భగృహం అనేది 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట ఇవి అట్లా. ఓకే. అండ్ అక్కడ సరైనది అక్కడ నుంచే ఫ్లో అవుతుంది కాబట్టి అక్కడ ల్యాండ్ కూడా కొంచెం వీక్ గా ఉంటుంది అని. అవును, సాయిల్. ఎందుకంటే ఫౌండేషన్ వాజ్ ఎ ఛాలెంజింగ్ పార్ట్. ఒక 14 లేయర్స్ ఫౌండేషన్ టోటల్ 41 స్మాల్ ఏమంటారు రోలర్ కాంపాక్టెడ్ కాంక్రీట్ తో ఫౌండేషన్ చేశారు అన్నమాట. 14 layers 41 లేయర్స్ 14 మీటర్స్ 41 లేయర్స్ తో రోలర్ కాంపాక్ట్ చేసిన తర్వాత దానిపైన ఈ స్టోన్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ టోటల్ 140 feet హైట్ స్ట్రక్చర్. అది మీరు ఆన్ లెవెల్ ఎస్ ధ్వజం అనేది కూడా చేశారు చూడండి, ఫ్లాగ్ ఆన్ వేశారు కదా. అట్ వాజ్ ఆల్సో వెరీ బిగ్ ఈవెంట్. ఒక్కది బాయ్ ఆల్మోస్ట్ అంటే నేను స్క్రాచ్ నుంచి అంటే ఫౌండేషన్ దగ్గర నుంచి మొత్తం టెంపుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినంత వరకు మొత్తం విట్నెస్డ్ చూసాను క్లియర్ గా. ఓకే. నెక్స్ట్ మీరు టోక్యో వెళ్ళి అక్కడ ఎర్త్‌క్వేక్ ఇంజనీరింగ్ చేసి వచ్చారు. వాట్స్ ద డిఫరెన్స్ ఇన్ టెక్నాలజీ? అక్కడికి ఇక్కడికి టెక్నాలజీ ఎంత డిఫరెన్స్ ఉంది? అంటే టెక్నాలజీ నేను వెళ్ళినప్పుడు 1998లో జపాన్ వెళ్ళాను. 1919 అక్టోబర్లో పిహెచ్డి చేయడానికి వెళ్ళాను. ప్రయర్ టు దట్ ఐఐటి కాన్పూర్లో మాస్టర్స్ చేశాను. అంతకంటే ముందు మాస్టర్స్కి చేసిన తర్వాత టోక్యోకి వెళ్ళే గ్యాప్ ఒక 1 year గ్యాప్ ఉంది. అందులో ఈ ఎల్ఎన్టీలో వర్క్ చేశాను అనమాట. ఈ ఎల్ఎన్టీలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ తెలుసు కదండి. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద డిజైనర్స్ ఆఫ్ దట్ బిల్డింగ్. ఐ సెడ్ టవర్స్.
అయితే సైబర్ టవర్స్ లో ఏంటంటే మట్టి ఒక టీం ఉండింది అనమాట. Okay. సో మా సార్ మిస్టర్ శివాజీ, సో ఆయన తర్వాత ఎస్ కన్నప్పన్ అని వాళ్ళ ఆధ్వర్యంలో సో ఐ వాజ్ ఎ ట్రైనింగ్ ఇంజనీర్ ఎట్ దట్ టైం. ఓకే. ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ టీమ్ హైటెక్ సిటీది. తర్వాత అక్కడ నుండి ఎల్ఎన్టీలో 1 year చేసిన తర్వాత నేను టోక్యోకి వెళ్ళాను అర్త్క్వేక్ ఇంజనీరింగ్ లో పిహెచ్డి చేయడానికి. ఓకే, ప్రయర్ టు దట్ మాస్టర్స్ ఇన్ ఐటీ కాన్పూర్. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టెక్నాలజీ పరంగా ఆ టైంలో ఏంటంటే ఇట్స్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీ ఆ టైంలో. ఇప్పుడు మనం అంటే ఇండియా క్యాచప్ చేసింది చాలా 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 అంటే ఆల్మోస్ట్ అంటే మీకు చాలా మటుకి ఏమి సర్ప్రైజ్ అనిపించదు. ఓకే. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడ ఉన్న దానికి మనకి ఇప్పుడున్న దానికి తేడా ఏంటంటే అక్కడ టీం వర్క్ చాలా ప్రోత్సహిస్తారన్నమాట. టీం కోఆర్డినేషన్ చాలా ఒక టీమ్ లో ఉంటే టీం మెంబర్ సో టీం అందరూ అంటే కలిసికట్టుగా పని చేస్తే వాట్ ఎవర్ ఇస్ ద ఆబ్జెక్టివ్ అది సక్సెస్ అవ్వాలని అందరూ ప్రయత్నిస్తారు. అది చాలా ఇంపార్టెంట్, మనం అంటే నేర్చుకోవచ్చు. ఇంకోటి అనదర్ థింగ్ ఏంటంటే లవ్ ఫర్ ద కంట్రీ, ఇంకోటి కమిట్మెంట్. ఓకే. వాళ్ళు ఏదైనా కమిట్ చేస్తే కంపల్సరీగా చేస్తారు. ఇప్పుడు కమిట్ చేసిన తర్వాత నేను మధ్యలో వదిలేస్తాను అట్లా ఉండవు. సో అది నేర్చుకోవచ్చు మనం. అండ్ వరల్డ్ బెస్ట్ ప్లేస్లో చదువుకోవాలని ఉండింది. నాకు 2 choices ఉండేవి, అదర్ కాలిఫోర్నియా సైడ్ వెళ్ళడం, ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్లో కాలిఫోర్నియా ఈజ్ వన్ గుడ్ ఆప్షన్ అండ్ నో డౌట్ జపాన్ ఈజ్ ఆల్సో అనదర్ గుడ్ ఆప్షన్. సో అందుకని ఐ సెలెక్టెడ్ జపాన్ ఫర్ డూయింగ్ పిహెచ్డి. పురాతన కట్టడాల్లో ఉన్నంత డ్యూరబిలిటీ కానీ అది కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే, ఏఐ వచ్చినా అది వచ్చినా చాలా టెక్నాలజీస్ డెవలప్ అయినా సరే అప్పటంతా డ్యూరబిలిటీ ఇప్పుడు ఏ కట్టడానికి ఉండట్లేదు. వై? రిక్వైర్మెంట్స్ అనేవి వేరండి. ఇప్పుడు మనం పాత కట్టడాలు అంటున్నాం కదా, పాత కట్టడాలు మనం పాతవి కంపేర్ చేస్తున్నప్పుడు దేంతో కంపేర్ చేయాలంటే మనం జనరల్గా ఏంటంటే మాన్యుమెంట్స్తో కంపేర్ చేస్తాము. సో ఇప్పుడు మాన్యుమెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, అక్కడ వాల్ థిక్నెస్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే. సో మనం రెసిడెన్షియల్ బిల్డింగ్స్ తీసుకున్నాం అనుకోండి, మనం అంత పెట్టడం చాలా కష్టం. అయితే ఏంటంటే ఎప్పుడైనా కానీ సైన్స్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ టెక్నాలజీ రూపంలో మనం చూస్తుంటాం. సో ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే ఇంజనీరింగ్ పరంగా బాగానే ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వర్క్ మ్యాన్షిప్, తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ద బిల్డింగ్. అంటే ఇప్పుడు ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ అని 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అయితే ప్లానింగ్ చేయడం అనేది ఇప్పుడు కూడా అలాంటి ప్లానింగ్ చేయొచ్చు. సో దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. తర్వాత ఏంటంటే డిజైనింగ్, స్ట్రక్చరల్ డిజైన్, అనాలిసిస్ అండ్ డిజైన్ అంటారు. తర్వాత కన్స్ట్రక్షన్, తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ దట్ బిల్డింగ్. సో దీస్ ఆర్ 4 ఆస్పెక్ట్స్. మనం ఏంటంటే హెరిటేజ్ స్ట్రక్చర్స్తో కంపేర్ చేసాం అనుకోండి, అక్కడ కాస్ట్కి కన్స్ట్రెయింట్ ఉండదు అనమాట. సో మనం ఇప్పుడు కట్టాలనుకున్నా సరే అలాంటి బిల్డింగ్స్కి అంత ఖర్చు అవుతుంది, అలా కట్టగలుగుతాం. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఎప్పుడైనా సరే సైన్స్ అడ్వాన్స్ అవుతున్న కొద్ది ఏంటంటే వీ హ్యావ్ టు సీ దట్ థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్ అనేది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముందు కట్టే బిల్డింగ్స్ ఎందుకు సస్టైనబుల్ గా ఉన్నాయి అనడానికి రీజన్ ఉంటుంది. ఏంటంటే అప్పుడు లోకల్ మెటీరియల్ యూస్ చేసేవాళ్ళు, లోకల్ టెక్నాలజీ యూస్ చేసేవాళ్ళు, లోకల్ ఆర్టిజన్స్ తోనే వర్క్ చేసేవాళ్ళు. సో 3 things. ఇప్పుడు ఏమైందంటే మనం యూస్ చేసే మెటీరియల్ ఇంకెక్కడి నుంచో వస్తుంది. అయితే ఆ ఎక్కడి నుంచో వచ్చిన మెటీరియల్ సస్టైనబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ ఇంకోటి దాని మెయింటెనెన్స్ లో ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇవన్నీ కనుక మనము ఆస్పెక్ట్స్ ఇప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు కట్టే బిల్డింగ్స్ కూడా సస్టైనబుల్ ఉంటాయి, తక్కువ అంటే మెయింటెనెన్స్ తోనే మంచిగా డ్యూరబుల్ ఉంటాయి. ఓకే. దీంట్లోనే ఇంకొక పాయింట్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. థింగ్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి ఇప్పుడు నేను ఉన్నానండి. ఐ లైక్ టు కమ్యూనికేట్, ఐ లైక్ టు రిలేషన్షిప్ బిల్డింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు అట్లా అని ఒక టాలెంట్ అనుకోండి నాది. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కెమెరా హ్యాండిలింగ్ ఇష్టం. ఇప్పుడు నన్ను వాడిని తీసుకొని వెళ్ళి ఇంజనీరింగ్లో కూర్చోబెట్టి నువ్వు ఇంజనీరింగే చేయాలి, అందరూ కలిసి ఇప్పుడు డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఒకటే దాంట్లో కూర్చోబెట్టి నువ్వు ఇదే చేయాలి అనడంలో కొత్త క్రియేటివిటీ అనేది, ఇంకా అవుట్పుట్ అనేది అంత ప్రాపర్గా రాదు. 10th అయిపోయిందా, చలో ఎంపీసీయా లేకపోతే డిప్లొమానా, ఏం తీసుకుంటావు తీసుకో, తర్వాత బీటెక్, లేదంటే డాక్టర్, లేకపోతే డిగ్రీ, ఇంతకు మించి వేరేదేం లేదు. ఇప్పుడు 2 డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అదే క్లాస్ రూమ్లో కూర్చోబెడితే అదే వాళ్ళు చెప్పిందే మేము బట్టి కొట్టి రాస్తాం తప్ప మాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని మీద మేము ఎక్కువ అనాలిసిస్ చేయలేము, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు లేదు. సో దానివల్ల కూడా కొత్త కాన్సెప్ట్స్ కానీ కొత్త క్రియేటివిటీ కానీ అవుట్పుట్ అనేది ఇంత ప్రాపర్గా రావట్లేదు ఏమో అని నా ఫీలింగ్. ఓకే,
సో ఇంపార్టెంట్ క్వశ్చన్ రిలవెంట్ టు కరెంట్ జనరేషన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే, గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు ఒకవేళ చూస్తే, ఇక్కడ మనము ఎలా నేర్చుకోవాలనేది నేర్చుకుంటాం. అది ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అది. అయితే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ నేను చదువుతున్న చదువు కొన్నిసార్లు మ్యాచ్ అవ్వచ్చు, కొన్నిసార్లు మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఓకే, సో బట్ నాకు క్వాలిఫికేషన్ అయితే కావాలి. సో ఏదో ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ కానీ, మెడిసిన్ కానీ, ఏదో ఎనీ తీసుకోండి, ఎనీ ఫీల్డ్ తీసుకోండి. ఆ ఫీల్డ్ ఫర్ సమ్ రీజన్ పేరెంట్స్ చెప్పారో, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్ని చూసో, లేకపోతే నాకే ఇంట్రెస్ట్ ఉందనో ఒకరు జాయిన్ అయ్యారు. అలా జాయిన్ అయిన తర్వాత యూ కంప్లీట్ దట్. ఓకే, కానీ ప్యాషన్ని మాత్రం ఎవరు ఆపలేరు. నీ ప్యాషన్ ఉంది కదా, అయితే నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది అని అంటే, ఇప్పుడున్న టైంలో సపోజ్ 20 years బ్యాక్ అంటే కొంచెం రిసోర్స్ అనేవి తక్కువ ఉండేవి, అంత ఈజీగా దొరకకపోయేవి. కానీ ఇప్పుడు ఏంటంటే రిసోర్సెస్ చాలా అవైలబుల్ ఉన్నాయి. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ బి ఎ గుడ్ కెమెరామెన్, నో బడీ స్టాపింగ్ మీ. అయితే వరల్డ్ బెస్ట్ పీపుల్ వాళ్ళ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తున్నారో క్లియర్ గా తెలుస్తుంది. సో వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. అంటే నేర్చుకోవాలని ఒక స్టూడెంట్ ఉంటే ఎవరు ఆపలేరండి ఈ జనరేషన్ లో. సో జీల్ ఎంతవరకు ఉంది అనేది ఇంపార్టెంట్. తర్వాత అట్ ద సేమ్ టైం నేను ఒక ఫీల్డ్ లో జాయిన్ అయ్యాను, కానీ నా ఇంట్రెస్ట్ ఇంకో ఫీల్డ్ ఉందనుకోండి, అర్లీగా తెలుసుకుంటే అదే ఫీల్డ్ లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే అట్లీస్ట్ యూ కంప్లీట్ దిస్ వన్, ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి యూ కంప్లీట్. యూ డోంట్ హ్యావ్ టు లవ్ దిస్ సబ్జెక్ట్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు బి క్వాలిఫైడ్ ఇన్ దిస్ సబ్జెక్ట్. తర్వాత ప్యాషన్ ఏముందో అటు సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక బ్రాంచ్ చేసిన వాళ్ళు ఇంకో బ్రాంచ్ లో రాణించడం చాలా మంది ఉన్నారు అలా. అయితే యంగ్స్టర్స్ చేయాల్సింది అంతే అండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక స్పెషలైజేషన్ చేస్తున్నాం కదా, దాంట్లో ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ అన్ని మనం పాస్ అవ్వాల్సిందే. కానీ దాంట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో వేర్ ఈజ్ యువర్ హార్ట్, యూ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్. సో నేను ఇప్పుడు సపోజ్ నేను మొత్తం ఒక టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే నో బడీ కెన్ స్టాప్ మీ. అంటే నాకు నేనే హర్డిల్ అవుతాను తప్ప ఇంకెవరు హర్డిల్ అవ్వరు. అది చాలా ఇంపార్టెంట్. బట్ సొసైటీ ప్రెషర్, పేరెంటల్ ప్రెషర్ వల్ల అయితే అందరైతే అదే క్లాస్ రూమ్ లో అయితే పడుతున్నారు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. పేరెంట్స్ కి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ కూడా నేను బ్లేమ్ చేస్తే అంత ఈజీగా ఒప్పుకోనండి. ఏంటంటే పేరెంట్స్ కూడా ఏంటంటే దే హ్యావ్ సీన్ సమ్ సక్సెస్ ఆఫ్ సంబడి సమ్వేర్, రిఫరెన్స్ చూసిన తర్వాత అలా చేస్తే సక్సెస్ అవుతారు అన్నట్టు అనుకుంటున్నాం, అంతే కదా. అయితే మనం ఇష్టపడేది చేస్తున్నామో కొద్ది రోజులు వీ కెన్ టాక్ ఫ్రాంక్లీ అండ్ టెల్ దట్ నాకు కొంచెం టైం ఇవ్వండి, 1 year 2 years నేను చూపిస్తాను అనేది. దట్ మచ్ టైం ఎవ్రీ పేరెంట్ విల్ గివ్. కానీ ఏంటంటే మనం ఆ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే పిల్లలు దే మే టాక్, పేరెంట్స్ తో కొంచెం ఆరోగ్యంగా మాట్లాడడము, ఈ రిలేషన్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదే కన్విన్స్ చేస్తే ఏ పేరెంట్ అయినా ఒప్పుకుంటారు. ఇప్పుడు మనకి నచ్చినట్టు పని చేస్తా అంటే ఎవరు కాదంటారండి. సో యు ఆర్ లవింగ్ సంథింగ్ అండ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ దాట్. వాళ్ళు కూడా చూసినప్పుడు అరే ఎంజాయ్ చేస్తున్నాడు కదా, పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు కదా, లెట్ us గివ్ సమ్ మోర్ టైమ్ అనేది. సో అది జాకిర్ ఖాన్ అని హిందీలో పోయెట్, ఆయన ఒక లైన్ ఏంటంటే, పేరెంట్స్ నిన్ను నీకు డ్రీమ్స్ ని ఆపాలనుకోరు, జస్ట్ నేను గరీబన్ లాగా చూడొద్దు అని అనుకుంటారు అంతే. కాదు, ఇంకొంచెం దానికి యాక్చువల్లీ ఏంటంటే పేరెంట్స్ మిమ్మల్ని హ్యాపీగా చూడాలనుకుంటారు. అదే డబ్బులు ఎంత వస్తున్నాయి అనేది సెకండరీ, అంటే డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటారు అనేది దెర్ ఇస్ అన్ అజంప్షన్, దట్ ఈస్ ఫైన్, ఓకే, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ ఏంటంటే మీరు హ్యాపీగా ఉంటే దే విల్ బి హ్యాపీ. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. క్లాస్ మనం పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండాలి, అంతే కదా. దానికి మనీ ఇంపార్టెంట్, ఇంకా తర్వాత మిగతా అన్ని కూడా ఇంపార్టెంట్ కదా. ఇది అయోధ్య రామ మందిర్ ఏదైతే ఉందో, ఇట్స్ ఎ హ్యూజ్ స్ట్రక్చర్, హ్యూజ్ కన్స్ట్రక్షన్. సో అంత హ్యూజ్ కన్స్ట్రక్షన్ ని కూడా మనం విత్స్టాండ్ చేసుకొని ఒక 1000 years వరకు మనం హోల్డ్ చేయగలుగుతాం. కానీ ఇప్పుడు వచ్చిన చిన్న చిన్న ప్రాజెక్ట్స్, ఇంటివి కానీ ఏదైనా ప్రాజెక్ట్స్, అంత పెద్ద కన్స్ట్రక్షనే నువ్వు 1000 years హోల్డ్ చేసుకొని అంత ఏమంటారు డ్యూరబిలిటీ ఉన్నప్పుడు చిన్న చిన్న ఎందుకు దాని టెక్నాలజీ చిన్న దాంట్లో పెట్టుకోలేమో, ఎందుకు అంత ఈజీగా ఎందుకు బ్రేక్ అయిపోతుంది? ఇయర్లీ 3000 to 5000 పీపుల్ జస్ట్ దాని వల్ల, ఆ చిన్న నెగ్లిజెన్స్ వల్ల చనిపోతున్నారు. ఇందులో ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో మిస్టేక్ ఉంది. అసలు క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అని 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కన్స్ట్రక్షన్ లో, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. అయితే ఇది దృష్టి దీనిపైన పెట్టకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న తప్పులే పెద్దగా అయిపోతాయి అన్నమాట.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ చేస్తున్నప్పుడు బిల్డింగ్ అంటే స్టెబిలిటీ సరిగా ఉందా లేదా అది ఇంపార్టెంట్. తర్వాత ఎలాంటి మెటీరియల్స్ మనం యూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. వర్క్మెన్షిప్ అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఒకటేసారి ఏంటంటే నేను 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, 10 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, నాకు టైమే లేదు. సో ఏం చేస్తానంటే నేను ఇంకెవరికో చెప్తాను, మీరు చూడండి, నేను వాళ్ళు ఇంకెవరకు చెప్తారు, వాళ్ళు ఇంకెవరకు చెప్తారు, అలా అయ్యి నోబడీ ఈస్ పేయింగ్ ఫుల్ అటెన్షన్ టు దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అందుకని మనకి కట్టిన కొద్ది రోజుల్లోనే ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, లీకేజెస్ అవుతాయి, కొన్నిసార్లు బిల్డింగ్ పడిపోయే ఛాన్స్ కూడా ఉంది, తర్వాత ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి, చాలా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఏం చేసినా సరే నా రెస్పాన్సిబిలిటీ అని ఫుల్ టైం దానికి ఇస్తే బాగుంటుంది, ఏదైనా సరే. ఇన్ఫాక్ట్ సపోజ్ యూర్ టేకింగ్ దిస్ వన్, సో ఇఫ్ యూ ఇన్వెస్ట్ యువర్ టైం, యువర్ క్వాలిటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ విల్ ఇంప్రూవ్. జపాన్లో ఎవ్రీ వీక్ ఏదో చుట్టం వచ్చిపోయినట్టు ఎర్త్క్వేక్స్ జరుగుతూనే ఉంటాయి. అక్కడ టెక్నాలజీ ఎంత, ఇప్పుడు మీరే అన్నారు కంపేర్ టు ఇండియా రెండు ఈక్వల్గానే ఉన్నాయి అని. అక్కడ జపాన్లో అంత అయినా కూడా డెత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ కంపేర్ టు ఇండియా ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చిందా ఏమొచ్చిందా ఎవరికి తెలీదు, అవి కూలిపోతాయి, చాలా మంది చనిపోతున్నారు. ఏమంటారు, అదే మనం అడాప్ట్ చేసుకోవచ్చు కదా ఆ టెక్నాలజీని మనం. సో టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవచ్చు. అయితే జనరల్గా అపో ఏంటంటే జపాన్లో కట్టే టెక్నాలజీ, బిల్డింగ్ కట్టే టెక్నాలజీ, మన దగ్గర కట్టే టెక్నాలజీ వేరు అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. వాళ్ళు బేస్ ఐసోలేషన్ టెక్నిక్ అని ఒకటి ఉంది, కొన్ని బిల్డింగ్స్లలోనే ఉంటుంది అది. మేబీ మనం కౌంట్ చేయొచ్చు, అన్ని బిల్డింగ్స్లలోనే ఉంటుంది అది. మిగతా అన్ని నార్మల్ స్ట్రక్చర్సే. కానీ దాంట్లో ఏంటంటే కంప్లయన్స్ అని ఒకటి ఉంటుందండి, కోడ్. అంటే బిల్డింగ్ కట్టడానికి కొన్ని కోడ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేను కూడా చాలా కమిటీస్లో మెంబర్ దాంట్లో. అయితే ఈ కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్ని అనుసరించి బిల్డింగ్ కట్టాలి. అయితే అక్కడ ఏంటంటే ఎవరు ఆ కోడ్ దాటి పని చేయరనమాట. ఓకే, సో మన దగ్గర ఏమవుతుందంటే ఆ కోడ్, కొంతమందికి ఏమో కోడ్ ఉన్నట్టు కూడా తెలియదు, కొంతమంది ఆ కోడ్ను ఫాలో అవ్వరు, కొంతమంది కోడ్ ఫాలో అవ్వకపోయినా సరే వచ్చి చూసి దాన్ని కరెక్షన్ చేయడం అనేది కొంచెం కేర్లెస్నెస్ ఉంటుంది అనమాట. అది అలా అని చెప్పి మన ఇండియాలో కట్టే బిల్డింగ్స్ అన్ని ప్రాబ్లంగా ఉన్నాయంటే అలాంటిది ఏం లేదు. సో దర్ గుడ్ నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఎర్త్క్వేక్ సేఫ్, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ అంటారు అది. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. మేజర్ కాజ్ ఆఫ్ ఎర్త్క్వేక్ ఏంటండి మరి? న్యాచురల్ అండి. ఎర్త్క్వేక్ ఏమో అంటే ఏమంటారు, నేచర్ వల్ల వస్తుంది ఎర్త్క్వేక్. ఎర్త్క్వేక్ అంటే దాదాపు సంవత్సరం చూస్తే కనుక అన్ని ఎర్త్క్వేక్స్ ని కౌంట్ చేస్తే మనం మాగ్నిట్యూడ్ 2, 3, 4 ఇలాంటివన్నీ చిన్న చిన్న మాగ్నిట్యూడ్స్ కూడా కౌంట్ చేస్తే లక్షల్లో వస్తూ ఉంటాయి ఎర్త్క్వేక్స్, లక్షల్లో మొత్తం వరల్డ్ లో. అంటే అందులో వరల్డ్ లో వచ్చే మాక్సిమం ఎర్త్క్వేక్స్ అన్ని హిమాలయన్ బెల్ట్ లోనే చాలా ఉంటాయి అనమాట. ఓకే, కానీ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మాగ్నిట్యూడ్ 4 దాటి 5, 6, 7 ఇలా వచ్చాయనుకోండి, 6 మాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రాగానే అప్పుడు బిల్డింగ్స్ కొంచెం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. అది 7 వచ్చిందంటే ఇంకొంచెం ఎక్కువ పానిక్ అవుతుంది, అట్లాంటివి అనమాట. కానీ చిన్న చిన్న ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి. అయితే భూమి అంటే ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల తయారైంది అనేది ఒక అక్సెప్టెడ్ థియరీ అది. అయితే 4.5 బిలియన్ ఇయర్స్ ముందు భూమి తయారైంది. ఆ టైంలో ఏంటంటే ఒక నిప్పురవ్వ లాగా, ఒక బాల్ లాగా భూమి ఉండింది. మెల్లమెల్లగా కూల్ డౌన్ అయిందనమాట. కూల్ డౌన్ అయిన తర్వాత భూమి మొత్తం డయామీటర్ 6400 కిలోమీటర్, సారీ రేడియస్ 6400 కిలోమీటర్స్. దాంట్లో పొరలు అనేవి ఉన్నాయి, అంటే ఏమంటారు కోర్, మెంటల్, క్రస్ట్ అని టెక్నికల్ టర్మ్స్ అంటారు. క్రస్ట్ అనేది పై భాగం, పైన ఉండేది. అది ఓషన్స్ దగ్గర దాని థిక్నెస్ ఒక ఫ్యూ కిలోమీటర్స్ ఉంటుంది. మాక్సిమం థిక్నెస్ 100-150 కిలోమీటర్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో ఉందన్నమాట. అయితే లోపల ఇంకా భూమి లోపల ఇంకా అంటే చాలా హీట్ ఉందన్నమాట. అంటే ఏమంటారు, హై టెంపరేచర్స్ ఉన్నాయి భూమి లోపల. సో దానివల్ల ఏంటంటే కన్వెక్టివ్ కరెంట్స్ అంటారు. ఇప్పుడు నీళ్ళని మనం మరగబెడితే అవి మసులుతూ ఉంటాయి కదా, రౌండ్ తిరుగుతూ ఉంటాయి కదా, అలానే భూమిలో హీట్ అంటే కన్వెక్టివ్ కరెంట్స్ తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ కన్వెక్టివ్ కరెంట్స్ తిరగడం వల్ల దాని పైన ప్లేట్స్ ఉన్నాయి అనమాట. ఆ ప్లేట్స్ ఉండడం వల్ల ప్లేట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, అయితే ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్ ని ఇంటరాక్ట్ అయినప్పుడు అప్పుడు ఎర్త్క్వేక్స్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎర్త్క్వేక్. ఇప్పుడు ఇండియన్ ప్లేట్ అనేది ఒకటి ఉంది, తర్వాత యూరేషియన్ ప్లేట్ అనేది ఒకటి ఉంది. ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ ని అంటే ఇంటరాక్ట్ ఢీ కొట్టింది. దాని తర్వాత ఇండియన్ ప్లేట్ అనేది సబ్డక్ట్ అంటారు, లోపలికి వెళ్ళిపోతుంది కిందికి. ఓకే, అయితే వీళ్ళ వెళ్ళడం వల్ల ఇక్కడ చాలా మెటీరియల్ అక్యుములేట్ అయింది. దాని వల్లనే హిమాలయాస్ వచ్చాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ ఈ ప్లేట్
అంటే 5 to 6 సెంటీమీటర్ లోపలికి వెళ్తుంది, 5 to 6 సెంటీమీటర్ పర్ ఇయర్ లోపలికి వెళ్తుంది. ఓకే ఓకే. అయితే ఆ రీజన్ వల్ల అర్త్క్వేక్స్ వస్తున్నాయి అనమాట. సో దీన్ని ఇంటర్ ప్లేట్ అర్త్క్వేక్స్ అంటారు. ప్లేట్ బౌండరీస్ దగ్గర అంటే హిమాలయాస్ ఈ రీజన్ లో వచ్చి, మా సుమాత్రాలో వచ్చింది అర్త్క్వేక్ 2004 పెద్ద సునామీ వచ్చాం, అది పెద్ద అర్త్క్వేక్స్. అవి కాకుండా ఈ ప్లేట్ లోపల కూడా అర్త్క్వేక్స్ వస్తుంటాయి, దాని ఫాల్ట్స్ ఉండే ప్లేస్ లో అర్త్క్వేక్స్ వస్తుంటాయి అవి కూడా. సో ఇలా అర్త్క్వేక్ రావడానికి రీజన్ అది న్యాచురల్ అనమాట. కానీ అర్త్క్వేక్స్ రావడం మనం ఆపలేము, కానీ బిల్డింగ్ పడిపోకుండా ఉండేటట్టు కట్టుకోవడం అనేది మనం చేయగలం. అదే వరల్డ్ లో చాలా కంట్రీస్ అచీవ్ చేశాయి. మనం కూడా అంటే కోడ్ కంప్లైన్స్ అంటే మన దగ్గర ఉన్న కోడ్స్ ఉన్నాయి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ ఉన్నాయి, IS 1893 నేషనల్ బిల్డింగ్ కోడ్ అని ఇంకా చాలా కోడ్స్ ఉన్నాయి. ఆ కోడ్ ని ఫాలో అయ్యి కడితే సరిపోతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంక్ బండ్ తీసుకుందాం. ట్యాంక్ బండ్ లో నేను ఏం చేస్తానంటే వాటర్ అనేది తీసేస్తాను. వాటర్ అనేది తీసేసిన తర్వాత కొన్ని డేస్కి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత లేఅవుట్స్ వేసేసి ప్లాట్స్ చేసేసి అమ్మేసి 100 yards బిల్డింగ్స్ కట్టేసి నేను అన్నీ అమ్మేస్తాను. ఇప్పుడు వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ షుడ్ ఐ ఫేస్ నౌ? యాక్చువల్గా ఏంటంటే ఇది లో ఏరియా అవుతుంది. అది జనరల్గా ఏమవుతుందంటే నీళ్లు ఎక్కడైనా సరే సిటీలో ఎక్కడ అంటే ఏ సిటీ తీసుకున్నా సరే, సిటీ టౌన్ ప్లానింగ్ అంటారు దీన్ని, ఆ ప్లాన్ చేసినప్పుడు ఈ లో ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, ఒక క్యాచ్మెంట్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి, నీళ్ళ ఫ్లో అంటే డ్రైనేజ్ అంటారు నేను, ఓకే అర్బన్ డ్రైనేజ్ అంటాను, ఈ డ్రైనేజ్ నీళ్లు ఎలా ఎట్ సైడ్ వెళ్తున్నాయి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే లేఅవుట్ వేయాలన్నమాట. అయితే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు అలా అంటే గుడ్డిగా చేయరు, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. ఏదో ఒక టైంలో కంపల్సరీ అయినప్పుడు అలా డెవలపర్స్ కానీ ఇలా చేసినప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని అలా చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఏదో ఒక టైంలో కొంచెం ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీళ్ళు అక్కడ అక్యుములేట్ అవుతాయి, అయిన తర్వాత మనకు తెలుసు కదా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల. సో దట్ ఈస్ అయితే అర్బన్ డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ కూడా మనం దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ లో లయింగ్ ఏరియాస్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నాకు ఇంకా వేరే సోర్స్ లేదు, ఆ రీజన్ లోనే నేను ఇల్లు కట్టుకోవాలి అంటే అక్కడికి నీళ్లు రాకుండా చేయాలి ఇంకా, అంతేనా? అంతే మరి. నీళ్ళు వచ్చాయంటే ఇంకా మన ఇంట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా. మీరు చాలా భారీ వర్షాలు పడ్డప్పుడు మనం వింటూ ఉంటాం కదా, ఈ ప్లేస్మెంట్ మొత్తం వచ్చేసింది. తర్వాత జనరల్గా ఏంటంటే ఏమంటారు లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు ఇలాంటి వాటికి. ఓకే, అండ్ కొన్ని ప్లేసెస్ లో అర్బన్ అంటే ఎలిట్ పీపుల్ కూడా సఫర్ అయ్యారు, దట్ ఈస్ అంటే కొన్ని రేర్ కేసెస్. బట్ జనరల్ గా లో ఇన్కమ్ పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు ఇలాంటివి జరిగినప్పుడు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఇంట్లోకి వాటర్ వస్తాయనేనా వేరే ఇంకేమైనా టెక్నికల్ రీజన్స్ ఏం లేదండి. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ పరంగా ఛాలెంజ్ ఎక్కడ కట్టమన్నా కట్టే టెక్నాలజీ ఉంది, ఎక్కడ కట్టమన్నా అక్కడ టెక్నాలజీ ఉంది. యాజ్ ఏ ఇంజనీర్ సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఇందులో బిల్డింగ్ కడతారా అని అంటే ఇప్పుడు కంపల్సరీ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ డెసిషన్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ సమ్వేర్, డిజైన్స్ కెన్ బి ఇవ్వచ్చు, ఈజీగా ఇవ్వచ్చు. ఓకే, బట్ దాంతో వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా మనం ముందే తెలుసుకొని వాటిని అంటే ఉండొద్దు, ఆ కాన్సిక్వెన్సెస్ ఉండొద్దు అన్నట్టు చేయాలన్నమాట. ఆగ్రో వేస్టేజ్ తో కూడా 3D మోడల్స్ పెట్టుకొని చేస్తున్నారు, వాటి గురించి 3D ప్రింటింగ్ అనేది అగ్రో ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది ఏంటంటే 3D ప్రింటింగ్ అనేది ఒక టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ. ఏంటంటే మనము ఒక ఫ్యాక్టరీలో ఒక షెడ్ లో అన్ని లేఅవుట్ చేసేసి తీసుకొచ్చి అక్కడ అమర్చడం అదొకటి, లేకపోతే డైరెక్ట్ గా బిల్డింగ్ అక్కడే ప్రింట్ చేయడం అనేది ఇంకొకటి. సో దాంట్లో ఏంటంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ అంట, స్టీల్ రాడ్స్ వాడాలా వాడొద్దా, ఒకవేళ వాడొద్దు అంటే ఆ ఫ్లోయబిలిటీ ఉంది కదా, అంటే ఇంకా ఆ టెక్నాలజీ అనేది అర్లీ స్టేజెస్ లో ఉంది, ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా అది అంటే మొత్తం షైన్ అవ్వడానికి, మేబీ ఫ్యూ ఇయర్స్. అయితే దాంట్లో ఫ్లోయబిలిటీ రావడానికి తర్వాత ఇప్పుడు సస్టైనబిలిటీ పరంగా అగ్రో ఇండస్ట్రియల్ వేస్ట్ అనేది చాలా జనరేట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వరి పండిన తర్వాత మిగిలిన వేస్ట్ ఉంటుంది కదా, అది తర్వాత స్ట్రా వేస్ట్ ఉంటుంది, చెక్కది పొట్టు ఉంటుంది, తర్వాత చెరుకు కట్ చేసిన తర్వాత అందులో రసం తీసిన తర్వాత పిప్పి ఉంటుంది కదా, ఇలాంటివన్నీ ఈ దీంట్లో వాడడానికి చేశారనమాట. అయితే మా CBRAలోనేమో బగాస్ యాష్ అంటారు. బగాస్ అంటే చెరుకు ఉంది చూడండి, చెరుకుని రసం తీసిన తర్వాత బెల్లం తయారు చేయడానికి రసం తీస్తారు, తీసిన తర్వాత అది మిగులుతుంది కదా పిప్పి, దాన్ని కాలుస్తారు అనమాట. కాల్చిన తర్వాత ఈ మన యాష్ ఏదైతే మిగులుతుందో దాన్ని సిమెంట్ లో వాడతారు. సో దాన్ని బగాస్ యాష్ అంటారు. సో అదే అగ్రో ఇండస్ట్రియల్ చాలా వేస్ట్లు ఉన్నాయి, అందులో ఒక వేస్ట్ అది. సో అది మేము 3D ప్రింటెడ్ బిల్డింగ్ లో అది వాడామన్నమాట. ఆ టెక్నాలజీ మేము డెవలప్ చేసాము అక్కడ CBRAలో.
ఓకే, సిబిఆర్ఎల్లో అది ఉంది ఇప్పుడు. అవును. ఎస్, బిల్డింగ్ కట్టాము. హూ ఈజ్ యువర్ కస్టమర్ సార్? అంటే సిబిఆర్ఐకి కస్టమర్స్ ఎవరు? అంటే మెయిన్గా వీ డూ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తాము. తర్వాత ఇది మన ప్రైవేట్ వాళ్ళు కూడా అడుగుతారు, అంటే పెద్ద పెద్ద కంపెనీస్. మెయిన్ ఏంటంటే వీ విల్ డూ R&D సపోర్ట్. ఓకే, అంటే ఒక కొత్త టెక్నాలజీ తీసుకురావాలంటే ఏం చేయాలనేది. ఇప్పుడు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని ఉంటుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన చాలా బిల్డింగ్స్ కడతారు, కొన్ని కోట్ల బిల్డింగ్స్ కడతారు అనమాట. ఆ డీటెయిల్స్ మీకు వెబ్సైట్లో PMAYGలో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో దొరుకుతాయి అవన్నీ. అయితే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో కాస్ట్లో అవ్వాలి. కొన్నిసార్లు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మనీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం యాడ్ చేస్తుంది. అయితే యూజువల్గా ఆ బిల్డింగ్ కాస్ట్ 2,10,000, 2,20,000, 2,40,000 ఈ అంతే రేంజ్లో ఉంటుంది అనమాట. అయితే అంత తక్కువ కాస్ట్లో బిల్డింగ్ డిజైన్ ఇవ్వాలి. అయితే మేము ఏం చేసామంటే సిబిఆర్ఐలో మా సైంటిస్టులు దగ్గర 250 డిజైన్లు తయారు చేశారు దానికి. ఒక్క ఇంటి ఏరియా 25 స్క్వేర్ మీటర్స్. ఓకే, అంతలోనే కట్టాలి. దాంట్లోనే లివింగ్ రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, తర్వాత టాయిలెట్ ఉంటుంది. సో ఎవరైతే బెనిఫిషరీకి ఇల్లు శాంక్షన్ అవుతుందో అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి మనీ రిలీజ్ చేస్తుంది కొంచెం, ఒక ఇన్స్టాల్మెంట్గా. దాంతో వాళ్ళు ఫౌండేషన్ కట్టుకుంటారు. ఫౌండేషన్ కట్టుకున్న తర్వాత మరి కొంచెం ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. తర్వాత గోడలు కడతారు. దాని తర్వాత మళ్ళీ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేస్తారు. సో తర్వాత డోర్స్ పెట్టుకోవడం కానీ, రూఫ్ వేసుకోవడం కానీ, టాయిలెట్ కట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తారనమాట. అయితే ఆ డిజైన్స్ కంట్రీ మొత్తంలో ఏంటంటే 5 క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి కంట్రీ మొత్తంలో. కోల్డ్ క్లైమేట్ అనేది హిమాలయస్ దగ్గర ఉండే, దాని తర్వాత ఈ మన ఇటు సైడ్ రాజస్థాన్, గుజరాత్ ఆ సైడ్ లో అది హాట్ అండ్ డ్రై వెదర్ కండిషన్ అంటారు. ఈ సౌత్ లోకి వచ్చేటప్పటికి దీన్ని హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ అంటారు. ఇంకోటేమో కోల్డ్ క్లైమేట్ అండ్ కాంపోజిట్ క్లైమేట్. ఇట్లా 5 క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి. అయితే ఈ జోన్స్లలో ఏ జోన్లో ఎలాంటి ఇల్లు ఉంటే బాగుంటుంది అనేది, ఆ జోన్లో కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. అయితే ఆ దానికి తగ్గట్టు మేము డిజైన్స్ తయారు చేసాము మా దగ్గర సిబిఆర్ఐలో. అయితే యూజర్కి ఏంటంటే ఒక చాయిస్ ఉంటుంది అన్నమాట. 4-5 డిజైన్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసుకున్న బిల్డింగ్ ఎంతలో కట్టొచ్చు అట్లాంటి బిల్ ఆఫ్ క్వాంటిటీస్ అంటారు, అవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ లోకల్గా ఉండే మెటీరియల్స్ కానీ తెచ్చుకొని వాళ్ళు కట్టుకుంటారు అనమాట. జనరల్గా అది బెనిఫిషరీ డ్రివెన్ కన్స్ట్రక్షన్ అంటారు. అయితే మేము ఇప్పుడు 3D ప్రింటింగ్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన బిల్డింగ్ 3D ప్రింటింగ్తో ఒకటి డెమాన్స్ట్రేషన్ యూనిట్ అనేది రూర్కీలో కట్టి, అంటే మంత్రి గారిని పిలిచామన్నమాట. ఆయన ఇనాగ్రేట్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 170-180 బిల్డింగ్స్ కట్టడానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది మాకు వాళ్ళు ఇస్తున్నారు, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు. ఒక 3D ప్రింటింగ్ టెక్నాలజీతో చేయడం అనేది. అయితే ఇప్పుడు 2 lakhs 3 lakhsతో అంటే చాలా తక్కువ బడ్జెట్ కదా. తక్కువ బడ్జెట్ అయినప్పుడు కూడా క్వాలిటీ అంతా ప్రాపర్గా రాకుండా వస్తుంది. బాగానే బాగుంది, 100% బాగుంది. ఎందుకంటే బేసిక్గా ఏంటి అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కొంచెం లో క్వాలిటీలోనే అంటే అలాంటిది అండి. ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కట్టిన బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. మీరు అంటే ఫేజ్ 1 చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ ప్రోగ్రామ్. ఫేజ్ 1లో కట్టిన బిల్డింగ్స్ చూసుకోవచ్చు మీరు, బాగుంటాయి చాలా. అంటే యాక్చువల్లీ ఏంటంటే లో ఇన్కమ్ అంటే చాలా అంటే ఏమంటారు, ఈ బెనిఫిషరీస్ కూడా అసలు ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉండడం అన్నాడు. అయితే ఇది ఈ ఇల్లు ఇవ్వడం వల్ల క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఒకటి స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి చేస్తున్నాము. స్మార్ట్ విలేజ్ అని. ఈ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇప్పుడు 4th స్టేజ్లో ఉంది. వరల్డ్ ర్యాంకింగ్ తీసుకుంటే 4th స్టేజ్లో ఉంది. ఓకే, అప్రాక్సిమేట్లీ మనం $4 trillion దగ్గర ఉన్నాము. అయితే మనకంటే ముందు 3 దేశాలు ఉన్నాయి ఇంకా. ఒకటేమో USA, ఇంకోటి చైనా, ఇంకోటి జర్మనీ. అయితే జర్మనీ క్రాస్ అవ్వడానికి మేబీ కొన్ని సంవత్సరాల్లో మనం జర్మనీ క్రాస్ అయిపోతాం, 3rd నెంబర్లోకి వస్తాం. తర్వాత 2 దేశాలు ఉన్నాయి, ఒకటి చైనా, ఇంకోటేమో US. చైనా అప్రాక్సిమేట్లీ $18 trillion ఎకానమీ, US ఏమో నియర్లీ $30 trillion ఎకానమీ. అయితే ఇండియా అది క్యాచప్ చేయాలంటే ఎలా? ఇప్పుడున్న అర్బన్ సెంటర్స్ నుంచి ఇన్కమ్ ఏదైతే వస్తుందో అదైతే వస్తూనే ఉంటుంది కంటిన్యూ. కానీ మన దగ్గర ఇండియాలో 6.5 లక్షల విలేజెస్ ఉంది. 6.5 లక్షల విలేజెస్. అయితే విలేజ్ ఈ ఎకానమీలోకి యాడ్ చేయాలన్నమాట డబ్బులు. ఓకే, ఎలా యాడ్ చేయాలి? ప్రస్తుతం ఉన్న దాంతో యాడ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో దానికి CSIRలో మేము ఏం చేసామంటే స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇనిషియేట్ చేసాం. దాంట్లో ఒక కాన్సెప్ట్ విలేజ్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ విలేజ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా అంటే
దాంట్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో సోషల్ ఆస్పెక్ట్, ఇంకోటేమో ఎకనామికల్ ఆస్పెక్ట్, మూడోది ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్. టార్గెట్ ఏంటంటే విలేజ్ ఇన్కమ్ని ఎలా పెంచాలి, విలేజ్ ఎక్స్పెండిచర్ని ఎలా తగ్గించాలి. ఇప్పుడు ఇన్కమ్ ఒక విలేజ్లో 800 ఫ్యామిలీస్ ఉన్నాయి, లేకపోతే 1000 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, కొన్ని అంటే సమ్ ఫ్యామిలీస్ ఆర్ దే. అయితే వాళ్ళ మొత్తం ఓవరాల్ యాన్యువల్ ఇన్కమ్ సే ఒక 2 కోట్లు అనుకుందాం. ఓవరాల్ యాన్యువల్ ఇన్కమ్ లేకపోతే 1 కోటిన్నర 2 కోట్లు అనుకుందాం. ఆ 2 కోట్లని 3 కోట్లు ఎలా చేయాలి, తర్వాత వాళ్ళ మొత్తం ఓవరాల్ ఖర్చు సే 1.5 crore అనుకోండి. ఆ 1.5 crore నుంచి 1 crore ఎలా తీసుకురావాలి దాన్ని, అంటే ఖర్చు తగ్గించడము, ఇన్కమ్ పెంచడం. అప్పుడు మనకు ఫ్రీ మనీ దొరుకుతుంది కదా. ఆ ఫ్రీ మనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాలకి వాళ్ళు వాడుకుంటారు కదా. ఆ మనీ మళ్ళీ మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది కదా. ఓకే, సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కదా. అలా డెమాన్స్ట్రేషన్ చేయడానికి మా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక భాగం అనమాట. అయితే దాంట్లో 37 ల్యాబ్స్ ఉన్నాయని చెప్పాం కదా. అయితే దాంట్లోంచి మేము ఏం చేసామంటే ఆల్రెడీ డెవలప్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో అందులోంచి ఒక 50-60 టెక్నాలజీస్ని తీసుకొని, TRL-7 అబౌవ్ టెక్నాలజీస్ని తీసుకొని ఈ విలేజ్లో ఇంప్లిమెంట్ చేయండి. ఒక ఉదాహరణ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే స్మార్ట్ గ్రిడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఎలక్ట్రిసిటీ అంటే సేవ్ చేస్తుంది అనమాట అది. ఓకే, అంటే సోలార్ పవర్ తీసుకొని మొత్తం అంటే ఏ ఇంట్లో ఎంత అవసరం ఉంది, తర్వాత ఒక ఇంటి నుంచి ఒక ఇంట్లో జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ ఇంకో ఇంట్లో అంటే లోకల్ గ్రిడ్ లాగా తయారవుతుంది అనమాట. ఓకే, దాంట్లో దాంట్లో ఏమవుతుందంటే గ్రిడ్ నుంచి వచ్చే పవర్ ఏదైతే ఉందో దాని మీద లోడ్ తగ్గుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ ఇంకోటి వీళ్ళు బిల్ అంతా కట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా. అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీ సే నెలకి ఒక 500 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు అనుకోండి, వాళ్ళ బిల్ 500 బదులు 300 అయింది. అలా సే ఒక 500 ఫ్యామిలీస్ 200 మిగిలిచ్చాయి అనుకోండి, చాలా తగ్గినట్టు కదా. సో అట్లా అనమాట. అలాంటి టెక్నాలజీ డెవలప్ అయి ఉన్నాయి. సో దోస్ థింగ్స్ విల్ ఇంప్లిమెంట్. తర్వాత వాటర్ ప్యూరిఫికేషన్ అనేది, వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ. లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బబుల్స్ అనేవి కొంటున్నారు, విలేజెస్ లో కూడా కొంటున్నారు. ఓకే, అయితే అంటే ఆ బబుల్ లేకుండా ఒక ఇన్స్టిట్యూట్ వాటర్ ప్యూరిఫైయింగ్ టెక్నాలజీ అనేది తయారు చేసింది. ఓకే, ఇట్స్ అ వెరీ లో కాస్ట్ కైండ్ ఆఫ్ థింగ్. సో దట్ వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్. సో ఎగ్జాంపుల్స్ గా చెప్తున్నాను ఇవి. ఓకే, కొన్ని ప్లేస్లో ఏంటంటే చాలా కోల్డ్ వెదర్, అయితే వాళ్ళకి హాట్ వాటర్ రావాలి. అయితే -5 డిగ్రీ 10 డిగ్రీ ఉన్న టెంపరేచర్లో కూడా నియర్లీ 50 degrees కంటిన్యూస్ హాట్ వాటర్ వచ్చే ప్రొవిజన్ అనేది ఒకటి తయారు చేసాము. దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వీఆర్ ఇంప్లిమెంటింగ్. అదర్వైజ్ వాళ్ళు ఏంటంటే ఈ వాటర్ని హీట్ చేయడము, రూమ్ హీట్ చేసుకోవడంలో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి వాళ్ళకి. సో ఇవన్నీ వాళ్ళకి అంటే ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో తర్వాత ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్. నార్మల్గా అపార్ట్మెంట్స్ లో కూడా మంచినీళ్ళ కోసం అందరి ఇంట్లో మ్యాండేటరీగా ఉండేది ప్యూరిటీ అనేది మ్యాండేటరీగా పెట్టేది. ఎస్ అదేమో కొంచెం కాస్ట్లీ ఇది. సో సిఎస్ఐఆర్ ల్యాబ్స్ డెవలప్ చేసినాయేమో కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి అనమాట. అలా. సో ఇవన్నీ టెక్నాలజీ, అది స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అకార్డింగ్ టు యూ, ఒక కంట్రీ డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ రోడే తీసుకోండి. రోడ్ నెట్వర్క్ మీరు చూస్తున్నారుగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అయితే అడ్వాన్స్డ్ కంట్రీస్లో చాలా కంట్రీస్ వాళ్ళ రోడ్లు బాగుండడం వలన కంట్రీ డెవలప్ అయిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే ఎకానమీలో దాదాపు 3 రెట్లు జాయిన్ అవుతుంది ఎకానమీలో. ఓకే, అయితే అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు హ్యావ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్పెషలీ కనెక్టివిటీ. ఏంటంటే విలేజ్ టు టౌన్ కనెక్టివిటీ, తర్వాత సిటీ టు సిటీ కనెక్టివిటీ, మొత్తం టోటల్ కంట్రీ మొత్తం కనెక్టివిటీ అనేది సరిగా ఉంటే చాలా అంటే ఎకానమీలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మన కంట్రీ లైక్ హ్యూజ్ పాపులేషన్ కంట్రీస్ అంటే ఆ రోడ్స్ అనేవి ఎక్కువ రోజులు మెయింటైన్ అవ్వలేదు. ఇప్పుడున్న సినారియో మారిందండి. ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ నేషనల్ హైవేస్, చాలా హై క్వాలిటీ రోడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు హై క్వాలిటీ రోడ్స్ వస్తున్నాయి. ఇంకోటి కాంట్రాక్టింగ్ లో కూడా కొన్ని క్లాజెస్ మారుస్తున్నారు. ఏంటంటే ఎవరైతే రోడ్ కడతారో వాళ్ళే ఆ మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి అన్నమాట. ఓకే, అయితే ఏమవుతుందంటే ఇప్పుడు
నేనే మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే నాకు తెలుసు కదా, నేను నెక్స్ట్ 5-10 years నా రెస్పాన్సిబిలిటీ అది. నేను కట్టిన రోడే పాడైతే మళ్ళీ నాకే బ్లాక్ మార్క్ వస్తుంది కదా. సో అట్లా ఆ పాలసీస్ అనేవి వస్తున్నాయి. అది కూడా సేమ్ కైండ్ ఆఫ్ పాలసీస్ బిల్డింగ్స్ లో కూడా వస్తాయి రాను ఫ్యూచర్ లో. అప్పుడు ఏంటంటే నేను క్వాలిటీ కాన్షియస్. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొన్న తర్వాత 2 రోజుల తర్వాత పాడైతే దానికి ఒక వారంటీ లా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలాంటివే చాలా ఏరియాస్ లో వస్తున్నాయి. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. సో మేజర్ అయితే రోడ్స్ అంటారు. రోడ్ వెరీ ఇంపార్టెంట్. రోడ్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. రోడ్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏం చేస్తుందంటే ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద స్టూడియో. సో you aspire for better and better facilities to do your better quality programs. ఎగ్జాక్ట్లీ అలా ఎలా ఫెసిలిటీ ఉంటే క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అలానే. ఓకే, మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, వాట్స్ యువర్ బెస్ట్ ప్రాజెక్ట్? అరే ఇది బాగుంది, నేను చేశాను అన్న. అంటే ఎలా చెప్పాలంటే నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్ అన్ని బెస్ట్. అంటే ఫిలాసఫికల్ కాదు, ఏంటంటే ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ బెస్ట్ ప్రాజెక్ట్. దట్ ఈస్ సైబర్ టవర్స్ అప్పుడు చేసినప్పుడు ఆ టీంలో ఉన్నాను. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ లక్కీగా ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ప్రాజెక్ట్ అనేది నడుస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. తర్వాత లే లదాఖ్ లో ఒక క్లైమేట్ రెసిలియంట్ బిల్డింగ్ అని ఒకటి కట్టాము అక్కడ. ఓకే, సో క్లైమేట్ రెసిలియంట్ బిల్డింగ్ అంటే ఏంటంటే బయట టెంపరేచర్ చిల్లింగ్ కోల్డ్ ఉన్నప్పుడు లోపల మనం కంఫర్టబుల్ టెంపరేచర్ ఇవ్వాలి. అలాంటి టెక్నాలజీతో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, అదే యూస్ చేసి. దట్ విల్ బి సాటిస్ఫాక్టరీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇంకోటి మన ఇక్కడ కచ్లో సాల్ట్ వర్కర్స్ వర్క్ చేస్తారు చాలా మంది. సాల్ట్ ఫార్మింగ్ జరుగుతుంది అక్కడ. దేశంలో మనం యూస్ చేస్తున్న ఉప్పు ఆల్మోస్ట్ 2/3 కంటే ఎక్కువ అక్కడ తయారు చేస్తారు వాళ్ళు. అయితే వాళ్ళ లివింగ్ కండిషన్స్ అనేవి కొంచెం అంటే అడ్వర్స్ అనమాట. కానీ కష్టం చాలా ఉంటుంది అనమాట. అంటే చాలా హెవీ టెంపరేచర్ ఉంటుంది. తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంటాయి. వాళ్ళు ఇంట్లోనే అక్కడే ఆ ఏరియాలోనే కిచెన్ ఇంట్లోనే ఉంటుంది. హట్స్ లా కట్టుకుంటారు అనమాట. సో దానికి ఒకటి నేను మల్టిపుల్ రీయూజబుల్ కొలాప్సబుల్ షెల్టర్ అనేది ఒకటి తయారు చేసాము. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో ఇట్లా. అండ్ ఇంకోటి అఫ్ కోర్స్ అయోధ్య గుడి. సో లక్కీలీ వి గాట్ అసోసియేటెడ్ విత్ దట్. సో అట్లా. బట్ చెప్పాల్సింది ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ మేము చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని మీరు డెడికేటెడ్ గా మీరు చెప్పిన లిస్ట్ చూస్తే అన్ని బెస్ట్ ప్రాజెక్ట్, మోర్ దెన్ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ అంతే. ఓకే, మీరు ఏమంటారు, యాజ్ ఎ ప్రొఫెసర్ గా చాలా మంది స్టూడెంట్స్ ని కలుస్తుంటారు కదా. ఒక స్టూడెంట్ ఎవరైనా అరే వీడు కొంచెం కొత్తగా ఉన్నాడు అని ఏమైనా ఒక మార్క్ వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా కాదండి. అంటే ప్రతి స్టూడెంట్ ఈజ్ ఎ న్యూ స్టూడెంట్ ఓన్లీ. ఆల్వేస్ ప్రతి స్టూడెంట్ న్యూ స్టూడెంట్. అంటే ప్రతి వాళ్ళకి ఒక అంటే లెర్నింగ్ ఎబిలిటీ, కేపబిలిటీ ఇట్లాంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. అయితే క్లాస్లో చెప్తున్నప్పుడు ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆ క్లాస్ చెప్తాం అనమాట. బట్ అందులో చాలా ఫాస్ట్గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు, కొంచెం డల్గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు. దట్ ఈస్ ఫైన్. బట్ యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకొని క్లాస్ చెప్తాం. కానీ తర్వాత 1-to-1 ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఆ స్టూడెంట్ యొక్క కేపబిలిటీని బట్టే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు అంటే చాలా స్టూడెంట్ని గైడ్ చేశాను. ఎట్లా అంటే ఒక స్టూడెంట్ని నేను వర్క్ చేస్తున్నాను, స్టూడెంట్ వచ్చారు. ఓకే, మీరు వితౌట్ అపాయింట్మెంట్ వచ్చారనుకోండి. అయితే ఒక స్టూడెంట్కి ఏంటంటే నువ్వు తర్వాత రా అంటే సరిపోతుంది. ఇంకో స్టూడెంట్కి నువ్వు తర్వాత రా అంటే ఎప్పుడు తర్వాత తెలియదు. అయితే అది టీచర్కి తెలిసి ఉండాలన్నమాట. అరే ఈ స్టూడెంట్కి తర్వాత రా అంటే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ స్టూడెంట్కి చెప్పాలి రేపు 4 గంటలకు కలుస్తాను. ఓకే, ఇంకో స్టూడెంట్కి ఏంటంటే ఐ విల్ మీట్ యూ లేటర్. ఓకే, అర్థమైంది కదా. ఇది పర్సనలైజ్డ్ కైండ్ ఆఫ్ థింగ్. అలా నాతో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి స్టూడెంట్, నాతో ఉన్న ప్రతి స్టూడెంట్కి వాళ్ళ అంటే ఎట్లా డీల్ చేయాలనేది యాక్చువల్లీ టీచర్ షుడ్ అండర్స్టాండ్ దిస్ కంపల్సరీ. అది అయోధ్య రామ మందిరం అదంతా ఒక ఎత్తు అయితే, శ్రీరామ్ నవమి రోజు జరిగిన సూర్య తిలకం, యు ఆర్ ద మెయిన్ పర్సన్. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అగైన్ మళ్ళీ ఐ విల్ టెల్ యూ ద రెస్పాన్సిబిలిటీ అనేది యు ఆర్ ద మెయిన్ పర్సన్ అంటున్నారు కదా. సిబిఆర్ఐ ఈజ్ ద మెయిన్ ఇన్స్టిట్యూట్ అంటే అది బాగుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే R&D ఇన్స్టిట్యూట్స్ లో గ్లోరిఫైయింగ్ 1 పర్సన్ అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. సో వీ హ్యావ్ ఎ టీమ్. ఓకే, టీమ్ ఆఫ్ 6-7 పీపుల్. దాని టీమ్ లీడ్ చేసిన సైంటిస్ట్ పేరు డాక్టర్ ఎస్కే పాణిగ్రహి అని. అండ్ యాజ్ అ డైరెక్టర్ ఎనీవే ఐ విల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. అయితే ఇది ఏంటంటే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు మా డైరెక్టర్ జనరల్కి చెప్పారనమాట, ఇలాంటి ఒక మెకానిజం డెవలప్ చేయాలనేది. ఏంటంటే
శ్రీరామనవమి రోజు సూర్యుడి లైట్, ఓకే, ఆ బీమ్ అనేది ఫోర్ హెడ్ మీద రావాలి అనేది అది చెప్పారు. అండ్ వి వర్ టోల్డ్ దట్ ఇట్ వాజ్ ఏమంటారంటే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆస్క్డ్ దెమ్ టు డూ. సో దెన్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది మేము సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు డీటెయిల్స్కి వెళ్తే ఎలా అంటే, ఇప్పుడు నవమి ఇది లూనార్ క్యాలెండర్. లూనార్ అంటే చంద్రుని తెలుసు కదా, ఓకే, మనం ఏమంటారు శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటుంది, నవమి అని తిథులు ఉంటాయి కదా, నవమి రోజు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే శ్రీరామ్ పుట్టిన సమయము 12 గంటలకు ఆరతి కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళ రోజు. అయితే కండిషన్ వాజ్ 12 o'clockకి ఆ సన్ లైట్ బీమ్ పడాలన్నమాట. అయితే ఆ గుడి ఎలా ఉందంటే ఐడల్, రాముని ఐడల్ అనేది ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తుంది. ఓకే, సన్ రైజ్ ఈస్ట్ అవుతుంది. బట్ 12 o'clockకి అది ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తున్నప్పుడు ఇలా నార్త్ మన సౌత్ డైరెక్షన్ నుంచి టిల్ట్ అయ్యి వెళ్తుంది అన్నమాట. ఈస్ట్ టు వెస్ట్ బట్ టిల్టెడ్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్ ఇట్లా. అయితే 12 o'clock ఉన్న సన్ రేని మనము ఇక్కడ తీసుకురావాలి. అయితే దాంట్లో ఏంటంటే, టు కట్ షార్ట్ ది స్టోరీ, 4 pipes విత్ 4 మిర్రర్స్, రిఫ్లెక్టెడ్ మిర్రర్స్. అయితే సన్ రేని క్యాచ్ చేసి దాని తర్వాత అక్కడ నుండి పైప్స్ అనమాట, ఒక పైపు, సెకండ్ పైప్, థర్డ్ పైప్ ఇలా వచ్చేసిన తర్వాత 4 headకి డైరెక్ట్ గా బీమ్ వెళ్తుంది. చాలా ప్రెసిషన్ తో చేయాలన్నమాట. అయితే దీంట్లో 3 ఆర్గనైజేషన్స్ వర్క్ చేశాయి. ఒకటేమో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CSIRది, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అని ఒక బెంగళూరులో ఉంది. వాళ్ళు ఏంటంటే సన్ పాత్, తర్వాత సన్ ఏ రోజు ఏ డైరెక్షన్ లో ఉంటుంది, ఎంత యాంగిల్ తీసుకోవాలి ఆ మిర్రర్ది అనేది. ఇంకొక ఆర్గనైజేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ ఆప్టికా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్. అది వాళ్ళు ఆ పరికరాన్ని తయారు చేశారు. అయితే ఈ మెకానిజం, టిల్ట్ మెకానిజం అంటారు దీన్ని, ఈ టిల్ట్ మెకానిజం ని డెవలప్ చేయడము, డెమాన్స్ట్రేట్ చేయడం అనేది CBRI చేసింది అనమాట, మా ఇన్స్టిట్యూట్ చేసింది. ఓకే, ఇది మెయిన్ గా అంటే జరిగింది అనమాట. టెస్ట్ చేసే టైంలో 3-4 days ముందు నుంచి రాత్రి గుడి అంతా అందరు పూజ అయిపోయిన తర్వాత, శయనార్తి అంటారు కదా, అయిపోయిన తర్వాత ఆ గర్భగుడిలో ఉండి అంతా చూడడం అనేది, అంటే ముందు చూసాను, కంప్లీట్ గా ఫ్లాట్ గా ఉన్నప్పటి నుండి ఆ ఏరియా అప్పటి నుంచి చూసాను. గుడి కట్టిన తర్వాత రాముడు విగ్రహం పెట్టే కంటే ముందు నుంచి కూడా మొత్తం ఆ సర్వే చేసాం కాదు, అది విగ్రహం పెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంటే 12 ఏమంటారు April 24th అయింది. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ డేట్ మారుతూ ఉంటుంది అనమాట. అది 19 year సైకిల్. అది 19 yearsకి మళ్ళీ సేమ్ ఆ డేట్కి వస్తాను శ్రీరామ్లోని. అయితే ఆ ఎక్స్పీరియన్స్, ఆ గర్భగుడిలో ఉండి అదంతా టెస్ట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అదేమో ఇమోషనల్ ఎక్స్పీరియన్స్. సైన్స్ పార్ట్ ఏంటంటే ఇట్స్ సింపుల్, వెరీ సింపుల్, హై స్కూల్ ఫిజిక్స్ లాంటి, అంతకంటే ఏమీ లేదు దాంట్లో. ఓన్లీ థింగ్ ఇస్ డెమాన్స్ట్రేట్ చేస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నిజంగా సన్ బీమ్ పడుతున్నప్పుడు కొన్ని అంటే లక్షల మంది చూస్తున్నారు కదా దాన్ని. కొంతమంది అక్కడ గర్భగుడి అనమాట, గుళ్ళో ఉన్న వాళ్ళేమో డైరెక్ట్ గా చూస్తున్నారు, తర్వాత టీవీలో చూస్తున్నారు. దట్ వాజ్ రియలీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చాలా. అది పడగానే అందరు ఇట్లా ఎమోషనల్ అయిపోవడం అదంతా లైవ్ ఐ హావ్ సీన్. 2024 కదా ఫస్ట్ టైం, 24 ఫస్ట్ టైం అయింది, 2025లో సెకండ్ టైం అయింది, మొన్న రీసెంట్ కూడా చేసాం 26లో 3 times చేసాము. తర్వాత ఇప్పుడు హ్యాండ్ హోల్డ్ వాళ్ళు అంటే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇంకా సొంతంగా వాళ్ళే చేస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డేట్స్ వస్తాయి కదా, హౌ యూ విల్ మేనేజ్? తెలుసు కదా, ముందు నుంచి తెలుసు కదా. టిల్ట్ మెకానిజం అలానే తయారు చేస్తాం. నెక్స్ట్ గేర్ లాంటిది ఏ ఇయర్కి ఆ ఇయర్ చేంజ్ చేయాలన్నమాట. గేర్ మెకానిక్ అంటే మెయిన్ థింగ్ ఇది అద్దం టిల్ట్ ఉంది కదా, ఆ టిల్ట్ మారుతూ ఉంటుంది అంతే. అంటే సన్ ఉండడం ఎలా ఉంటుంది దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ 27 గేర్ అది ఒకటి ఉంటుంది, దాన్ని మారుస్తాం. అట్లా కంటిన్యూస్ గా మారుతూనే ఉంటాం. ఓన్లీ అది ఫిక్స్డ్ గేర్, అది ఫిక్స్ గేర్. ముందు ఆల్రెడీ 19 years ఫిక్స్ అయ్యి ఉంది అది. అచ్చా, ఓకే. ప్రెసిషన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిది CSIR దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత? ఆయన ఏంటంటే సిఎస్ఐఆర్ అనేది ఒక సొసైటీ అండి, అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఉండే ఒక ఆర్గనైజేషన్ అనమాట. అయితే ఈ CSIRకి కౌన్సిల్ కాబట్టి దీనికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అని ఉంటారు, ఒక డైరెక్టర్ జనరల్ ఉంటారు. అయితే CSIRకి ప్రెసిడెంటే ప్రైమ్ మినిస్టర్, CSIR కౌన్సిల్కి ప్రెసిడెంటే ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ ఏమో బై డిఫాల్ట్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటారు అనమాట. ఇప్పుడున్న డాక్టర్ జితేంద్ర సింగ్ అని మంత్రి, ఓకే, ఆయన వైస్ ప్రెసిడెంట్.
ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఏమో ప్రెసిడెంట్ అన్నమాట. ఓకే. తర్వాత ఒక డైరెక్టర్ జనరల్ ఉంటారు. సో ఆ డైరెక్టర్ జనరల్ ఇప్పుడు మేడం డాక్టర్ కలై సెల్వి ఆవిడ అంటే మొత్తం 37 labs ని కోఆర్డినేట్ చేస్తారన్నమాట. డాక్టరేట్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఫిలాసఫీ కూడా చేశారు. అసలు హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి, ఫిలాసఫీ అంటే ఏంటి? సందీప్ ఫస్ట్ కరెక్షన్, డాక్టరేట్ నేను చేసింది అర్త్క్వేక్ ఇంజనీరింగ్ లో. హ్యూమన్ వాల్యూస్ అనేది ఒక ప్యాషన్ లాగా స్టార్ట్ చేసాము. ఓకే. ప్యాషన్ అది. ఓకే. వాల్యూ ఎడ్యుకేషన్ అనేది ఇది యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని ఒక కోర్స్ అనేది మేము నేను ట్రిపుల్ వర్క్ చేస్తున్నాం. ట్రిపుల్ 2002లో నేను జాయిన్ అయ్యాను. 2022 వరకు అందులోనే వర్క్ చేశాను. ఇక్కడ డెప్యుటేషన్లో ఇప్పుడు సిబిఆర్ఐలో వర్క్ చేస్తున్నాడు. మళ్ళీ ఐ కమ్ బ్యాక్. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ హ్యూమన్ వాల్యూస్. అయితే హ్యూమన్ వాల్యూస్ అనేది 2005లో IIITలో ఒక కోర్స్ స్టార్ట్ చేసామన్నమాట. అంటే పిల్లలకి అంటే ఎసెన్స్ ఏంటి, ఫామ్ ఏంటి అనేది డిఫరెన్స్ తెలియాలన్నమాట. అంటే కమిట్మెంట్ అంటే ఏంటి అనేది, వాల్యూస్ అనేది ఇంబైబ్ చేయడానికి ఒక కోర్స్ ఏమో డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసాం అనమాట. మన లోపల ఉన్న భయాలు కానీ, అపోహలు కానీ, హ్యూమన్ రిలేషన్స్ కానీ ఎలా ఉండాలి, ఇట్లాంటివన్నీ. జనరల్గా ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పాను కదా, మనం ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏదో మనసులో పెట్టుకుంటాము, ఇప్పుడున్న వర్క్ పాడవుతుంది. తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని బాధపడుతూ ఉంటాము, ఇప్పుడున్న టైం పాడవుతుంది. సో ఇవన్నీ కాకుండా ఇప్పుడున్న వాట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, హౌ టు ఫోకస్, హౌ టు గివ్ 100%, దాని మీద చాలా ఫోకస్ ఉంటుంది. తర్వాత హౌ టు ఇంటరాక్ట్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్, హౌ టు ఇంటరాక్ట్ విత్ నేచర్, ఇట్లాంటివన్నీ ఈ కోర్సులో వచ్చాయన్నమాట. మనిషికి హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంట్, ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళాలి, ఎంత ఎక్స్టెండ్ లోపల ఉండాలి, అండ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి. అంటే ఇప్పుడు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయనంటే ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళాలి అనంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది. ఓకే. సో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ ఎ ఫ్యామిలీ. ఓకే. సో హౌ యు ఆర్ డీలింగ్ విత్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు కొలీగ్స్ ఉన్నారు, వర్కింగ్ రిలేషన్స్. ఇప్పుడు సపోజ్ వర్కింగ్ రిలేషన్స్లలో ఇప్పుడు మీరు 4-5 పని చేస్తున్నారు అనుకోండి, రోజు వీళ్ళని కలుస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళలో ఒకరితో మీకు పడట్లేదు, ఇద్దరితో పడట్లేదు, అప్పుడు ఏముందంటే మీకు స్ట్రెస్ఫుల్ అవుతుంది కదా. అయితే డే టు డే లివింగ్ లో మీరు ఎలా అయితే ఉంటున్నారో ఇక్కడ హార్మోనీ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు సపోజ్ ఎనీ రిలేషన్షిప్ మీరు డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి, ఆ డిస్టర్బెన్స్ నుంచి ఎలా మీరు అంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దట్ ఈస్ అనదర్ థింగ్. ఓకే. సపోజ్ కంటిన్యూస్ ఏంటంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మాటిమాటికి గుర్తొస్తూ ఉంటుంది. అయితే గుర్తొచ్చిన తర్వాత ఏమైంది, ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఎప్పుడో జరిగిపోయింది, అది మళ్ళీ గుర్తొస్తూ ఉంటుంది. ఆ తర్వాత బాధపడుతూ ఉంటాం కదా, బాధపడుతున్నప్పుడు ఇప్పుడున్న వర్క్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా. అయితే ఒకవేళ నిజంగా మీరు తప్పు చేస్తుంటే గో అండ్ కరెక్ట్ ద మిస్టేక్. ఒకవేళ లేదు నేను తప్పు చేయలేదు అని ఉంటే కనుక వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ వెన్ యూ కెన్ కరెక్ట్ ఇట్, బట్ ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ this time right now. స్మాల్ క్వశ్చన్ ఇన్ దిస్, ఐ డిడ్ ఎ మిస్టేక్. నేను మిస్టేక్ చేసిన, అపాలజీ చేసుకున్నా, నేను అది కరెక్ట్ చేసుకున్నా. ఓకే, అక్కడికి నేను మిస్టేక్ ఏం చేయలేదు, బట్ నేను ఏదో మిస్టేక్ చేసినట్టు అందరు ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు నేను అది కరెక్ట్ చేసుకోవాలి. అదే చెప్తున్నాను కదా, మీరు మిస్టేక్ చేయలేదు. ఓకే, చేయలేదు. అయితే దాని టెస్ట్ ఏంటంటే మీరు సఫర్ అవుతున్నారా లేదా అనేది. మీరు సఫర్ అవుతున్నారు అంటే సఫర్ ఎందుకు అవుతున్నాను అంటే అందరు నన్ను పాయింట్ చేస్తున్నందుకు సఫర్ అవుతున్నా, అది అవ్వద్దు. అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే మన ఇమేజ్ వేరే వాళ్ళు నన్ను ఇలా అనుకోవాలనుకుంటున్నాం, అలా కుదరదు కదా. అర్థమైంది కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను అంటే సందీప్ నా గురించి ఇలా అనుకోవాలనేది నా చేతిలో లేదు కదా. అవును. ఓకే. సో అయిపోయింది. మీరు నన్ను ఎలా అని అనుకోండి, అది నన్ను ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, ఐ నీడ్ కరెక్షన్. ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ మీ. ఎందుకంటే మనని ఎంతో మంది ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. మనం ఎంతో మంది ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు దాంతో మనం ఎఫెక్ట్ అవుతున్నాం అనుకోండి, వీ కెనాట్ గివ్ అవర్ 100% టు ద వర్క్. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు ఈ వాల్యుయేషన్ లో అర్థమయ్యేది అదే. 10 people are looking at you, 10 people have 10 opinions or 100 opinions. దానివల్ల నేను సఫర్ అవుతున్నాను అనుకోండి, ఇట్స్ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఏ రైట్ థింగ్. వాట్ ఇఫ్ ఎవరేమనుకుంటే నాకేంటి, నా పని నేను చేసుకుంటా, అది అరోగెన్స్. నా పని నేను తీసుకుంటూ పోతా, నేను వాళ్ళు అనుకో పొలైట్ ఓన్లీ, యూ షుడ్ బి పొలైట్ ఓన్లీ. అట్ ద సేమ్ టైమ్ సి యువర్ ఒపీనియన్ ఆన్ మీ
డజంట్ మ్యాటర్ మీ, దట్స్ ఆల్. ఓకే, నేను మీతో బాగానే మాట్లాడతాను. ఓకే, మీరు ఎలా మాట్లాడుతున్నారో నేను ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నాను. రియాక్ట్ అవ్వద్దు, రెస్పాన్స్, దట్స్ ఇట్. అండ్ వాట్ యూ థింక్ అబౌట్ మీ, ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్. ఇప్పుడు సపోజ్ మీరు 10 మందికి చెప్తున్నారు అనుకోండి, అయితే ఏమవుతుందంటే నా ఈగో ఆర్ ఇన్ఫ్లేటెడ్ ఈగో అది ఎక్కువ ఉంది అనుకోండి, దెన్ నేను ఎఫెక్ట్ అవుతూ ఉంటాను. అలా లేదు, ఐ ఇగ్నోర్ దాట్. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ రిలేషన్షిప్ గురించి ఏమైనా చెప్పండి. ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి? ఇంట్లో ఏంటంటే పేరెంట్స్ పిల్లల నీడ్స్ని అంటే కరెక్ట్గా గుర్తించాలన్నమాట. మనం జనరల్గా ఏం చేస్తారంటే పేరెంట్స్ ఇమీడియట్గా నో 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 అని చెప్పడం ఏదన్నా అన్నప్పుడు, అలా కాకుండా రీజనింగ్ ఇస్తే బాగుంటుంది. అది పేరెంట్స్ తరఫు నుంచి. చిల్డ్రన్ తరఫు నుండి ఏంటంటే డిమాండ్స్ చేసేటప్పుడు పేరెంట్స్కి అంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఉందా లేదా అనేది ఒకటేమో ఇది చేయాలా వద్దా అనేది ఒకటి, అది దట్ ఈస్ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఉందా లేదా అనేది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అందరి ఎకనామిక్ స్టేటస్ ఒకే రకంగా ఉండదు కాబట్టి మన ఎకనామిక్ స్టేటస్ పరంగా ఏవైతే రిక్వెస్ట్ చేయొచ్చో అలాంటివే మనము పేరెంట్స్ని అడిగితే మంచిది. సో దట్ ఈజ్ అనదర్ థింగ్. ఇంకోటి లాజికల్ డిస్కషన్ ఎక్కువ అవుతుంది. పిల్లల ఆర్గ్యుమెంట్ పేరెంట్స్ జనరల్గా సాటిస్ఫై చేయలేని పరిస్థితులలో అప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయినట్టు, లేకపోతే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది. సో అది కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రిలేషన్తో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఈ లాజిక్తో సాల్వ్ అవ్వండి. రిలేషన్షిప్ ఈజ్ అబౌవ్ లాజిక్, చాలా ఇంపార్టెంట్. సంబంధాలు లాజిక్ అంటే అని కొంచెం ఎలాబరేట్ చేయండి. సంబంధం లాజిక్ అంటే ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే మీరు యు ఆర్ యంగ్, సో డెఫినెట్గా పెళ్ళి అయ్యి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సే ఇప్పుడు మీ పేరెంట్స్ని తీసుకోండి, మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, మీ పేరెంట్స్ వద్దన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు వద్దన్నారు అనేది ఒకటి, కానీ ఏ టోన్లో వద్దన్నారు అనేది ఇంకొకటి. సో అదే కనుక మంచిగా మాట్లాడి వద్దురా ఇలా కాదు, ఇప్పుడు మనకు అంత డబ్బులు లేవు, తర్వాత చెయ్యి, నెక్స్ట్ ఇయర్ చెయ్యి, లేకపోతే ఇది ఇప్పుడు మానేయి తర్వాత చెయ్యి అని కొంచెం సాఫ్ట్గా చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మీ రిక్వెస్ట్ ఇంపార్టెంట్ అయి ఉంటే కనుక వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అలా కాకుండా ఏంటంటే ఇది మనం మాట్లాడేటప్పుడే మనము హార్ష్ లాంగ్వేజ్కి వచ్చేస్తాము. అయితే యాక్చువల్ టాపిక్ పక్కన వెళ్ళిపోతుంది. ఈ ఇండివిజువల్ అంటే ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. అంటే ఏంటంటే కొంచెం అంటే ఏమంటారు, రిలేషన్షిప్ ఇట్స్ అ వెరీ ఫైన్ లైన్ ఉంటుంది, మనం క్రాస్ అవుతున్నాము అనేది. అప్పుడు ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనమాట, ఆ మాట పడిపోతుంది. అది బాధపడుతుంది, ఇద్దరు బాధపడతారు. ఇంకా అట్లా రిలేషన్స్లో చాలా జరుగుతాయి అనమాట. అలాంటివి జరగకుండా చూసుకుంటే ఏమవుతుందంటే మ్యూచువల్గా వెళ్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ అని కాదు, మీరు ఏదో డిసిషన్ ఇచ్చారు, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను అన్నారు, మీరు అదే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే ఐడియా వచ్చిందో అదే టైంలో డిస్కస్ చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో చెప్పాం, చాలా రోజుల తర్వాత ఫైనల్గా ఇది నేను చేద్దాం అనుకుంటున్నానని చెప్తాం. అప్పటితో ఏమవుతుందంటే మీరు ఆ ఐడియాతో ట్రావెల్ అయ్యారు, ఆ ఐడియాతో అటాచ్ అయిపోయి ఉన్నారు. ఓకే, పేరెంట్స్కి చెప్పేటప్పటికి అది షాకింగ్ అయ్యింది. పేరెంట్స్ వద్దన్నప్పుడు మీరు వదలలేకపోతున్నారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అటాచ్ అయి ఉన్నారు దానికి. అర్థమైంది కదా? అదే కనుక డే 1లో మీరు చెప్పారనుకోండి, చెప్తే పేరెంట్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పినప్పుడు అప్పుడు మీరు దాన్ని వదిలేయడానికి ఎక్కువ ప్రాబ్లం ఉండదు. ఓకే, అర్థమైంది కదా? చాలా ట్రావెల్ అయిన తర్వాత చెప్తాం కాబట్టి మనం అటాచ్ అయిపోయాం దానికి. అటాచ్ అయ్యింది, వాళ్ళు నో అంటున్నారు కాబట్టి మనం వాళ్ళని ఒక అంటే ఆ గీతకి అటువైపు ఉన్నారు వాళ్ళు అనుకుంటాం. ఇంకా అది దట్ ఈస్ అ ప్రాబ్లం, బోత్ సైడ్స్ సేమ్. ఓకే, దీనికే నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. లెట్స్ సే సమ్వన్ ఈజ్ ఇన్ రిలేషన్షిప్, పిల్లోడు రిలేషన్షిప్లో ఉన్నాడు, వాడైతే డైరెక్ట్ వెళ్ళి చెప్పలేడు కదా, డైరెక్ట్ వెళ్ళి ఆబ్వియస్లీ కాదండి. ఇంట్లో మీరు డే టు డే కన్వర్సేషన్ చేస్తున్నప్పుడు యు ఆర్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ, 4 ఉన్నారు, 5 ఉన్నారు, 10 మంది, ఎంతోమంది ఉన్నారు ఇంట్లో. అయితే మీరు డే టు డేలో ఏం మాట్లాడుకుంటున్నారు? మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నా లైఫ్లో ఇవాళ ఏం జరిగింది అనేది నేను ఇంట్లో చెప్పాలి, ఎవరి లైఫ్లో ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పాలి. అదే కదా ఫ్యామిలీ అంటే, అవన్నీ ఉంటేనే కదా, రైట్? అది లేకుండా మీరు చెప్పట్లేదు.
ఎవరు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పట్లేదు. అంటే ఏమైంది, నలుగురు ఒక ఇంట్లో ఉంటున్నారు అంతే, అంతే. రిలేషన్ లేదు అక్కడ ఇంకా. యా. అయితే వెన్ సంబడి అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటే మీరు వినండి. డోంట్ జడ్జ్ దట్ అండ్ ఇమీడియట్లీ గివ్ సొల్యూషన్. ఇప్పుడు జనరల్గా మీరు నాతో మాట్లాడారు అనుకోండి, సపోజ్ వీఆర్ ఇన్ సేమ్ ఫ్యామిలీ, మీరు నాతో మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఇమీడియట్ కరెక్షన్ చేస్తున్నాను మిమ్మల్ని. అలా చేయకుండా మొత్తం వినాలి. విన్న తర్వాత సెకండ్ ఏంటంటే మీరు సలహా అడుగుతూనే నేను చెప్పాలి. అలా కాదు, మీకు ఏదో ప్రాబ్లం ఉంది నేను సాల్వ్ చేస్తున్నాను అన్న ధోరణిలో నేను చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, మీరు నెక్స్ట్ టైం నాకు చెప్పరు. ఇంత మీరు చెప్పారు, నేను విన్నాను, క్లోజ్. మీరు ఏదన్నా ఇక్కడ ఏం చేయాలని అడిగితే తప్ప నేను చెప్పాల్సిన అవసరం లేదు. దట్స్ హౌ రిలేషన్స్ కెన్ బి మెయింటైన్డ్. ఓకే, ఇప్పుడు యాజ్ ఎ ఫాదర్గా అయితే మీరు అది గైడ్ అయితే చేయాలి కదా. చెప్పాలి. నార్మల్ కన్వర్జేషన్లో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా ఏమవుతుంది అనేది. సో యూ కెన్ సపోజ్ ఏదో మిస్టేక్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి అమ్మాయి ఏదో మిస్టేక్ చేశారు. ఐ కెన్ స్కోల్డ్ టుడే, బట్ ఐ నీడ్ నాట్ స్కోల్డ్ టుడే. ఐ లిసన్ టు దట్ ఇన్సిడెంట్, కీప్ క్వైట్. ఓకే, కొద్ది రోజుల తర్వాత న్యాచురల్గా ఏదో డిస్కషన్లో వచ్చినప్పుడు ఇలా చేస్తే బాగుండనేమో అని చెప్తే అప్పుడు ఎక్కుతుంది బుర్రలోకి. ఇమీడియట్గా చెప్పారనుకోండి, చెప్తే ఏముందంటే ఏదో మనం తప్పు పట్టాము, దాన్ని ఎంప్లిఫై చేస్తున్నాం అనేది పిల్లలు కూడా అంటే ఏమంటారు, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు టేక్, రైట్. ఇది ఇంకోటి డే టు డే లైఫ్లో ఉండేవాళ్ళే కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే కదా ఉండేది. యూ హ్యావ్ ఆల్ ద టైమ్ ఇన్ డూయింగ్ ఇట్. సపోజ్ ఏదో నచ్చి చేస్తున్నారు అనుకోండి, లెట్ దెమ్ డూ, చేయనివ్వండి, ఏం ప్రాబ్లం ఉంది అక్కడ. దాన్ని ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు, దానివల్ల నేను ఇన్సల్ట్ అవుతున్నాను, బయట నా ఫ్రెండ్స్ ఏమంటారో, మా రిలేషన్లో ఏమంటారో, ఇవన్నీ పెట్టుకొని మనం చెత్త చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు, ఏమనుకోకుండా ఉంటేనే కదా ఫ్రెండ్షిప్. యా, ఫ్రెండ్స్ అండ్ పోయింది. బట్ ఒక ఫ్రెండ్ తప్పు చేసినప్పుడు కూడా యూ హ్యావ్ టు పాయింట్ ఇన్, ఫైన్, దట్స్ ఆల్. బట్ యూ డోంట్ హ్యావ్, అంటే యూ షుడ్ నాట్ ఫీల్ హర్ట్. అర్థమైంది కదా. సపోజ్ యు ఆర్ మై ఫ్రెండ్, నేనేదో చేశాను మీరేదో అన్నారు అంటే అదొక ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవాలి, కానీ వాడు నన్ను అంటాడా అంటే ఇంక ఫ్రెండ్షిప్ ఉంది అక్కడ. వాట్ ఐ టేక్ యూ టు ది రాంగ్ వే, అంతే కదా. రాంగ్ వే, యూ షుడ్ బి కాషియస్. అంతేనా? మరి ఫ్రెండ్ ఎలా అంటామండి? యా, కదా అండి. అంటే కలిసి ఒక ఆబ్జెక్టివ్ ఎంజాయ్ చేస్తుంటేనే ఫ్రెండ్. ఆబ్జెక్టివ్ అంటే ఒక గోల్ ని. అవును. ఓకే, ఇక్కడ ఫ్రెండ్షిప్ లో గోల్ ఏంటంటే వీఆర్ టుగెదర్, వీఆర్ హ్యాపీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, బస్ దట్స్ ఆల్. సో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మీరు చిన్నప్పటి నుంచి ఈ స్టేజ్కి వచ్చినంత వరకు ఈ స్టేజ్లో ఉన్నారు, మీరు ఒక పొజిషన్లో ఉన్నారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాట్ ఈస్ సొసైటీ, అది మీ మీద ఎంత ఇంపాక్ట్ వచ్చింది, అండ్ మేము యంగర్ జనరేషన్, మేము సొసైటీని ఎలా చూడాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి. ఇంకొంచెం దీన్ని ఎక్స్పాండ్ చేస్తానండి. ఇప్పుడు ఇండియా మొత్తం చూస్తే ఒక 50% ఆఫ్ ద కంట్రీ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ 75,000 రూపీస్. 50% ఆఫ్ ద కంట్రీ. అడిషనల్ 40% ఆఫ్ ద కంట్రీ వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 1.5 lakh. ఓకే, అంటే 90% ఆఫ్ పీపుల్ ఆర్ బిలో. 10% ఉన్నారు చూడండి, మేబీ వీఆర్ ఆల్ ఇన్ దట్ 10% ఓన్లీ. వీఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్. ఓకే, అంటే కొంచెం ఒక 3 లక్షలు 4 లక్షలు సాలరీ, 10 లక్షలు 30 లక్షలు ₹1,00,00,000 ఇట్లా వచ్చే ఆ రేంజ్ 10%లోనే ఉంది. అంటే మన రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దిస్ ఎంటైర్ గ్రూప్ ఆఫ్ 90% ఆఫ్ పీపుల్ ఈజ్ మచ్ మచ్ బిగ్గర్. అయితే ఇప్పుడు నేను చేస్తున్నది లార్జర్ పబ్లిక్ ఎలా యూజ్ అవుతుంది అనేది కావాలన్నమాట. అలా నేను సొసైటీని చూడాలి. ఇప్పుడు నేను చేస్తున్న వర్క్ వల్ల కామన్ పర్సన్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది. సపోజ్ సిబిఆర్ఏ ఉంది, మా ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ వల్ల పబ్లిక్కి ఎలాంటి ఉపయోగం ఉంది, వీకర్ సెక్షన్కి ఎలాంటి ఉపయోగం ఉంది, అంటే ఈ క్లాస్కి ఎలా ఉపయోగం ఉంది, ఇలాంటివన్నీ నేను చూస్తుండాలన్నమాట. ఓకే, ఇప్పుడు సిన్స్ నా టాపిక్ బిల్డింగ్స్ కాబట్టి బిల్డింగ్స్ పరంగా నేను ఏం చేయగలుగుతాను అట్లాంటి. ఎందుకంటే ప్రివిలేజ్డ్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంతసేపు నేను 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 నాది 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 అని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇలా చేయకపోయినా కానీ అనేవాళ్ళు మిమ్మల్ని అనొచ్చు, బట్ దట్ షుడ్ నాట్ ఎఫెక్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యూ, దట్ మీన్స్ యు ఆర్ రియలీ డూయింగ్ దట్. యా,
ఓకే, అర్థమైంది కదా. అర్థమైంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ యూ, ఫైన్. నాకు తెలిసి నేను ఏం పని చేస్తున్నానో, ఇఫ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈస్ ఫైన్. అదర్వైజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యాపీ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మీ. యు ఆర్ ఫైన్. ఓకే, బట్ మీరు చేసే పని వల్ల పక్కనోడు ఎఫెక్ట్ అవుతున్నాడు. సో వాడు ఎఫెక్ట్ అవుతున్న దానివల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నాను అనుకోండి, దెన్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం. అంటే మీరు చేసిన పనికి మీరేం జస్టిఫికేషన్ ఇచ్చుకోరా? లేదు, ఇప్పుడు సి, అన్లెస్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఇఫ్ యూ డోంట్ టెల్ మీ హౌ యు ఆర్ ఎఫెక్టెడ్, హౌ వుడ్ ఐ నో? ఇఫ్ యూ ఆల్రెడీ నో, నో, దెన్ ఐ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఐ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అండ్ ఇంకోటి, రిలేషన్లో ఇంకోటి ఉందండి. మీకు నాకు మధ్యలో మూడో వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఈ రిలేషన్ ఎప్పటికీ నిలబడదు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తెలియక తప్పులు ఏం చేస్తున్నామంటే, మనము వేరే వాళ్ళ రిలేషన్ మధ్యలో దూరిపోతున్నాము, లేకపోతే మనకి ఇంకొక మనిషి మధ్యలో ఇంకొకరు వస్తున్నారు మధ్యలో. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నో బడీ షుడ్ బి ఇన్ బిట్వీన్. ఓకే, రైట్. సో యూ అండ్ మీ 1-1. అట్లనే మీరు ఎవరితో మాట్లాడుతున్నా అది 1-1 అంతే. ఇప్పుడు మీరు ఎంత పబ్లిక్కి ఓపెన్ అయ్యి చెప్తున్నా అంత, అంటే ఇట్ గోస్ ఇన్ టు నెగటివ్ థింగ్స్. రిలేషన్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ సందీప్, ఫస్ట్ నేను చెప్పాల్సింది సందీప్కి అంతే. ఇప్పుడు నేను సందీప్ కాకుండా ఇంకో మీ కొలీగ్కి చెప్పాను అనుకోండి, యువర్ కొలీగ్ డజంట్ వాంట్ మీ టు హ్యావ్ ఎ గుడ్ ఒపీనియన్ ఆన్ యూ. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొంచెం మసాలా వేస్తా, అయిపోయింది అంతే. నేను ఇలా అన్నాను మీకు చెప్పడం, మీరు ఇలా అన్నారు నాకు చెప్పడం, అది సో బాగుంది. సో నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జనరేషన్ కండిషన్స్ లో చెప్తున్నాను. మొత్తం ఇప్పుడు నడిచేదంతా మూవ్ ఆన్ జమానా. రిలేషన్ లో ఉన్నావా, ఓకే, వేరే కొత్తగా ఏమన్నా కొత్త ప్రొఫైల్ ఏమన్నా దొరికిందా, లేకపోతే వీడికన్నా మంచిగా సంపాదిస్తున్నాడు వాడు దొరికిందా, ఇక్కడ రిలేషన్ లోనే ఉంటున్నారు, కానీ నిన్ను వదిలేస్తున్నారు, వేరే వాళ్ళని తగులుకుంటున్నారు. ఏమైంది, ఎందుకు ఇట్లా అంటే రీసెంట్ గానే ఫ్రెండ్కి ఇట్లానే అయితే ఏమైంది, ఎందుకు ప్రాబ్లం ఏంటి అంటే, హీఈస్ ఓవర్ కేరింగ్, హీఈస్ వాట్ యు కాల్ ఫ్రెండ్స్, దీనికంటే ఫ్రెండ్ లాగా బాగుంటాడు వీడు అని కొత్త కొత్త రీజన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను హెల్దీ ఉండాలనుకుంటున్నారా అంటే ఏం ఆన్సర్ ఇస్తారు? గుడ్ అంతా, అంతేనా? ఓకే, ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఒక 1 year తర్వాత ఏం ఆన్సర్ ఇస్తారు? యూ వాంట్ టు బి హెల్దీ ఆర్ నాట్ అంటే ఏం ఆన్సర్ ఇస్తారు? ఓకే, 10 సంవత్సరాల తర్వాత అడిగితే ఆయన కూడా అదే అంటుంది. టైంతో మారుతుంది ఆన్సర్? లేదు, మాట్లేదు. మిమ్మల్ని కాకుండా ఇంకెవరైనా అడిగితే ఏం ఆన్సర్ ఇస్తారు? వాళ్ళైనా అదే ఇస్తారు. ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా అడిగినా ఏం ఆన్సర్ ఇస్తారు? ఏం ఆన్సర్ అంతే. ఏదైతే ఆన్సర్ టైంతో కానీ, ప్లేస్తో కానీ, ఇండివిజువల్తో కానీ మారదో దట్ ఈస్ ట్రుత్. సత్యం అంటే టైంతో మారదు, లొకేషన్తో మారదు, మనిషితో మారదు. ఈ 3 అది ట్రూత్. అర్థమైంది కదా? అయితే హెల్త్ రిస్క్, ఇదే ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, హెల్త్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఓకే, మనకు అంత టైం లేవు కాబట్టి చెప్పట్లేదు. హెల్త్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఆస్పెక్ట్ ఫుడ్, రైట్? ఫుడ్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటేమో న్యూట్రిషన్, ఇంకోటేమో టేస్ట్. న్యూట్రిషన్, టేస్ట్, రైట్? ఈ రెండిట్లో హెల్త్కి ఏది ఇంపార్టెంట్? న్యూట్రిషన్. మీరు ఫుడ్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రయారిటీ ఏంటి? న్యూట్రిషన్, టేస్ట్. సో యువర్ సెలెక్షన్ ఈజ్ రాంగ్. ఓకే, ఫైన్. అయితే టేస్ట్ ఉండొద్దు అనట్లేదు నేను. న్యూట్రిషన్ ఈజ్ ఏ నాన్ నెగోషియబుల్ ఐటమ్. ఫస్ట్ న్యూట్రిషన్ ఫిక్స్ అవ్వాలి, దాని తర్వాత టేస్ట్లో బెస్ట్ టేస్ట్ చేయండి. ఇప్పుడు ఇది జెన్జీకైనా, ముందు జనరేషన్కైనా, 100 సంవత్సరాల ముందైనా, 100 సంవత్సరాల తర్వాత అయినా ఆన్సర్ డజంట్ చేంజ్. లైక్ దాట్ నేను చెప్పిన రిలేషన్షిప్ మాటలన్నీ కూడా ఇట్ ఈస్ అప్లికబుల్ టు పాస్ట్ జనరేషన్, కరెంట్ జనరేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. అబ్సల్యూట్లీ ఐ అగ్రీ విత్ దట్. కానీ అది ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు అని అంటున్నాను. అవును, ఫాలో అవ్వట్లేదు అని అంటే, అవ్వకపోతే యూ విల్ బి స్ట్రెస్డా లేకపోతే యూ విల్ బి సాటిస్ఫైడా? స్ట్రెస్డ్. దట్స్ ఆల్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎడ్యుకేషన్. బట్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఉన్నది ఒకటే లైఫ్. నేర్చుకోవాలి కదండి. ఇప్పుడు మీరు ఈ రూమ్లో ఉన్నారు కదా, ఈ రూమ్లో లోపల నుండి డోర్ పెట్టేసుకున్నారు. ఓకే, ఎగ్జాంపుల్. బయట అరుస్తున్నారు. ఓకే, డోర్ తీయండి. బయట నుండి ఎలా తీస్తారు? డోర్ తీయడానికి రాదు. ఎలా తీయాలి? లోపల నుంచి తీయాలి. దట్స్ వాట్. జెన్జీ అయినా సెల్ఫ్ రియలైజేషన్ వచ్చే వరకు అంతే. దెర్ ఆర్ టీచర్స్ ఆర్ దేర్, దే ఆర్ టెల్లింగ్ లిసన్ టు దెమ్, ఆర్ there are lot of books are there, you read. Finally solution.
అర్థమైంది Done. ఫైనల్లీ సొల్యూషన్. ఇప్పుడు నేను ఒకటి సెల్ఫ్ రియలైజ్ అవ్వాలి ఏదో ఒక పని మీద. సో లెట్స్ సే నేను ఇన్ని రోజుల నుంచి ఏం పని చేయట్లేదు, సెల్ఫ్ రియలైజేషన్ రావాలి నాకు. ఏదో పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, నేను కూడా సిఎస్ఐఆర్ సిబిఐఆర్లో మీ రేంజ్కి రావాలి అని నేను కూడా అనుకుంటున్నా. నాకు ఆ రియలైజేషన్ ఎలా రావాలి, సెల్ఫ్ రియలైజేషన్ ఎలా తెచ్చుకోవాలి? ప్రజెంట్లో ఉండే కన్నా ఫ్యూచర్ పాస్ట్ ఎక్కువ అటు ఇటు తిరుగుతూ ఉంటాం. పాస్ట్కి వెళ్తాము, ఏదో ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, అయితే దానికి అటాచ్ అవుతాము, లేకపోతే దాని నుండి బాధపడతాం. ఫ్యూచర్కి వెళ్తాము, ఫ్యూచర్ అంతా గ్లూమీగా కనబడుతుంది, లేకపోతే మంచిగా కనబడుతుంది, అటాచ్ అవుతాము, లేకపోతే బాధపడతాం. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. అయితే ఎక్సెల్ అవ్వాలంటే కరెంట్ ఇప్పుడు మీ చేతిలో ఏం పని ఉందో దాని మీద 100% ఎఫెక్ట్ పెట్టండి. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు మొత్తం డేలో ఏం చేద్దాం అనుకుంటున్నారో అనేది పొద్దున రాసుకోండి. డేలో ఏం చేద్దాం అనుకుంటారు, మేబీ యూ కెన్ డివైడ్ దట్ ఇంటూ 1 hour స్లాట్స్, లేకపోతే ½ an hour స్లాట్స్, డిపెండింగ్ ఆన్ యువర్ కన్వీనియన్స్. ఓకే, మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. తర్వాత రోజు చెక్ చేసుకుంటూ ఉండండి, ఎంత అనుకున్నది చేశారు. మీరు అనుకున్నది చేస్తే యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. మీరు అనుకున్నది చేయలేదు, 10 items అనుకున్నారు, దాంట్లో 2 చేశారు, ఏమీ చేయలేదు అంటే అంత అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉందన్నమాట. అంటే మీరు అనుకున్నది మీరు చేయలేకపోతున్నారు. అయితే ఇదే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, సో అది దట్ ఈస్ 1 thing. సెకండ్ థింగ్, ఇంకోటి ఏంటంటే రీడింగ్ హ్యాబిట్ అనేది ఇంపార్టెంట్. నా అడ్వైజ్ అందరికీ ఒకటే, ఏంటంటే రీడ్ అట్లీస్ట్ 10 pages a day. ఓకే, యూ టేక్ ఎనీ బుక్, అండ్ ఐఎమ్ నాట్ అడ్వైజింగ్ దిస్ బుక్ దట్ బుక్, యూ టేక్ ఎనీ బుక్, రీడ్ 10 pages a day. ఎన్ని అవుతాయి సంవత్సరంలో? 10 into 365 అంటే 3600 పేజీలు. అంటే ఏంది, దగ్గర 10 బుక్కులు చదివిస్తారు మీకు సంవత్సరానికి. అంటే నెలకు ఒక బుక్ యావరేజ్ అనుకోండి. నెలకు ఒక బుక్ మీరు చదివితే ఎలా అయిపోతారు? ఇవి జనరల్ బుక్స్ అంటున్నాను. ఓకే, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ ఫిలాసఫీ మీ ఇష్టం వచ్చింది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇప్పుడు బుక్ చదవాలంటే ఏ బుక్ చదవాలి మళ్ళీ సెర్చ్ చేయడం అలాంటిది ఏమి. మీకు ఎవరైనా అడగండి, మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, మీ టీచర్ని అడగండి, ఎవరినైనా అడగండి, సార్ మీరు కొంచెం కొన్ని బుక్స్ చెప్పండి అని చెప్పండి. అట్లాంటిది అడిగి తెలుసుకోండి, స్టార్ట్ రీడింగ్, యూ విల్ బి డిఫరెంట్ పర్సన్. అండ్ ఇంకోటి, కమిట్మెంట్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఆనర్ చేయండి. యూ హెవ్ కమిటెడ్ సంథింగ్, ఆనర్ దట్ కమిట్మెంట్ 100%. ఇప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే యువర్ టుమారో విల్ బి బెటర్ దెన్ టుడే. దిస్ ఫిలాసఫీ యూ స్టార్ట్, టుమారో విల్ బి బెటర్ దెన్ టుడే. అలా వెళ్తూ యూ విల్ అచీవ్ డ్రీమ్. ఇప్పుడు మీరు అన్నారు కదా నాలాగా అని, నాలాగా ఏంటి, ఇంకా బెటర్ పొజిషన్స్కి వెళ్తారు. ఓకే, యూ విల్ అచీవ్ ఎక్సలెన్స్ ఇన్ యువర్ ఫీల్డ్, అంతే. బెస్ట్ బుక్స్ మీరేం సజెస్ట్ చేస్తారు, మీరు చదివినాను? చాలా ఉన్నాయండి, చాలా బుక్స్ ఉన్నాయి. సి వన్ ఈజ్ ఈ 7 Habits of Highly Effective People. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ బుక్ ఐ సజెస్ట్. ఓకే, మార్నింగ్ మిరాకిల్ అనే బుక్స్ ఉన్నాయి. ఓకే, so this is a second book. And another important book is, I would suggest read Bhagavad Gita, I suggest. And read about Shankaracharya. Read about complete works of Swami Vivekananda. Okay, ఇది. ఇంకోటి మార్నింగ్ మిరాకిల్స్ అని ఒక బుక్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చాలా ఉన్నాయి, యూ కెన్ రీడ్. ఓకే, సో ఇప్పుడు సోషల్ యాంగ్జైటీ పోయి అందరిలో మాట్లాడి మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ కమ్యూనికేషన్లో ఏంటంటే మీ మాట్లాడాలనుకున్న కంటెంట్ మీద క్లారిటీ ఉండాలి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ బీ ఆల్వేస్ ఫర్మ్ అండ్ సాఫ్ట్ ఇన్ ప్రెజెంటేషన్. దట్స్ ఆల్. దీస్ ఆర్ ద 2 important things. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, దట్ ఈస్ ఫస్ట్ ఆస్పెక్ట్. ఇంకోటి, టోన్ ఇన్ విచ్ ఐఎమ్ కన్వేయింగ్ దట్ టు యూ. ఇది ఉందనుకోండి, దట్స్ ఆఫ్. మనం ఏదో అరిచి మాట్లాడితే, లేకపోతే సెంటర్ స్టేజ్ అట్రాక్షన్ అవ్వాలని కొంచెం గట్టిగా మాట్లాడితే అందరు నన్ను చూస్తూ ఉంటారా, ఇలాంటివన్నీ దే డోంట్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైం. ఓకే, అదే మన మైండ్ సెట్కి సొసైటీకి ఉన్న మైండ్ సెట్కి మ్యాచ్ అవ్వడం ఇంపార్టెంటా? పర్సన్ వితౌట్ నాలెడ్జ్ విల్ సఫర్ ఇన్ ఎనీ ఎన్విరాన్మెంట్. ఓకే, పర్సన్ విత్ నాలెడ్జ్ క్రియేట్స్ ఎన్విరాన్మెంట్. సూపర్.
ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు, ఆటోమేటిక్ అంతా సింక్ అవుతుంది దాంట్లోకి. దాని కొంచెం ఎలాబరేట్ చేయండి. అంటే దెర్ ఈస్ ఎ సేయింగ్ అండి, అదంటే బుక్స్లలో వచ్చిందే, ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు బి హ్యాపీ, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బి సింపుల్. అర్థమైంది కదా? ఇప్పుడు మిరాకిల్స్ ఏం కాదు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు యూ ఇంటరాక్ట్ విత్ పీపుల్, ఓకే, జస్ట్ సీ, టాక్ టు దెమ్ పొలైట్లీ, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, జస్ట్ స్టార్ట్ షోయింగ్ దట్ యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దట్. మీ కొలీగ్స్ ఉన్నారు మీకు ఇక్కడ, వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత బీ కన్సర్న్డ్ అబౌట్ దేర్ వెల్ బీయింగ్. ఆటోమేటిక్గా మీకు అంటే మొత్తం మారిపోతుంది మీ మీ చుట్టూ ఉన్న ఏరియా. పీపుల్ విల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ, బట్ దెర్ ఆర్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్, దెర్ ఆర్ అన్యూజువల్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, సో అన్యూజువల్ ఎక్స్పెక్టేషన్స్ యూ నీడ్ నాట్ అండ్ వరీ అబౌట్ ఇట్. మీరు చేయగలిగేది చేయండి. మీరు చేయట్లేదని ఎవరైనా అనుకున్నారనుకోండి, ఇట్ షుడ్ నాట్ బాదర్ యూ. టైం దొరికినప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వండి. యూ డోంట్ హ్యావ్ టు జస్టిఫై ఆల్వేస్. ఎప్పుడైనా టైం దొరికినా అప్పుడు చెప్పండి. ఓకే, సింపుల్. అదర్వైజ్ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మీ ఎఫెక్ట్ అవుతుంది అనుకోండి, అంటే మీరు తప్పు చేస్తున్నట్టు. ఓకే, వాట్స్ ద కోర్ వాల్యూ ఆఫ్, కోర్ ఎమోషన్ ఆఫ్ రిలేషన్షిప్? లవ్. సూపర్. లవ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు జనరల్ గా యూస్ చేస్తున్న వాడుకలో ఉన్న లవ్ కాదు ఇది. అర్థమైంది. లవ్ లో ఏంటంటే 3 థింగ్స్ ఆర్ దేర్: దయ, కృప, కరుణ. ఓకే, కైండ్నెస్, ఓకే, బెనవలెన్స్ అండ్ కంపాషన్. 3 థింగ్స్ ఆర్ దేర్. దయ, కృప, కరుణ. దయ అంటే ఏంటంటే ఇప్పుడు సంబడి ఈజ్ దేర్, ఓకే, నా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గర లేవు అనుకోండి, ఐఎమ్ గివింగ్ దట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ దయ. దయ అంటే ప్రొవైడింగ్ ఫెసిలిటీస్. కృప అంటే ఏంటంటే దే హ్యావ్ ఫెసిలిటీస్ బట్ దే హ్యావ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అది ఇవ్వడాన్ని కృప అంట. ఓకే, కరుణ అంటే 2 ఇవ్వడానికి. సో దట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దయా, కృప, కరుణ. కంపోజిట్ ఫార్మ్ ఆర్ కంబైన్డ్ ఫార్మ్ ఈజ్ కాల్డ్ లవ్. ప్రేమ అంటేనే అది. కెరియర్ గురించే కాకుండా లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. కెరియర్ గురించి కాకుండా వేరే దాని మీద ఎలా ఫోకస్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ప్రతిదానికి ఒక గోల్ ఉంటుందండి. అంటే సస్టైనబుల్ రిలేషన్షిప్ అనేది గోల్ జనరల్ ఆస్పెక్ట్స్లో. ఇప్పుడు ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, అయితే ఫ్రెండ్షిప్లో ఏంటంటే యూ షుడ్ బి వెరీ ఫ్రీ ఇన్ ఎక్స్ప్రెసింగ్ యువర్ సెల్ఫ్. అది గోల్ అక్కడ, అంతే. దెర్ ఇస్ నో జడ్జ్మెంట్ ఇన్ దట్. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది అంటే కామ్గా ఉండాలన్నమాట. ఓకే, ట్రస్ట్ అనేది ఒక గోల్ అక్కడ, రైట్? సో ఇది పెద్ద హైఫై ఏం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అనిపించాలి, ఆఫీసులోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా అనిపించాలి. అప్పుడు ఏముందంటే మీ చేతిలో ఉన్న పని మీరు ఇంకా ఇష్టంగా, ఇంకా కొంచెం నిన్నటి కంటే ఇవాళ బెటర్గా అన్నట్టు చేసుకుంటూ ముందుకు వెళ్తారు అనమాట. దట్ షుడ్ బి ద గోల్. అంటే ఐఎమ్ ఐ బెటర్ దెన్ ఎస్టర్డే ఆర్ నాట్ అనేది గోల్. తర్వాత ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్ గోల్స్ అవంతలు అవే అవుతాయి. బట్ వీ షుడ్ హ్యావ్ అంటే తర్వాత ఏం చేయాలనుకుంటున్నాము అనేది ఒక దృష్టిలో ఉండాల్సిన అవసరం ఉంది చాలా. ఓకే, అదే ఇందాక మీరు తనతో మాట్లాడుతున్నప్పుడు 45 years వరకు మీరు ప్లాన్ చేసేసుకోవాలి అని అన్నారు. హౌ షుడ్ ఐ ప్లాన్, వాట్ షుడ్ ఐ ప్లాన్, ఎలా రోడ్ మ్యాప్ ఎలా చేసుకోవాలి? రోడ్ మ్యాప్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నారో దాంట్లో వరల్డ్ బెస్ట్ ఏంటి, ఓకే, హౌ టు రీచ్ దేర్, హౌ టు క్రాస్ దాట్, అంతే. అండ్ ఇంకోటి ఎవ్రీ స్టెప్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా. సో అది లేకపోతే ఏమవుతుందంటే ఇవాళ 2 steps ముందుకేస్తాము, మళ్ళీ రేపు 3 steps వెనక్కేస్తాము, మళ్ళీ ఎల్లుండి 2 steps ముందుకేస్తాము, బ్యాక్, ఇలా అవుతుంది. ఒకవేళ గోల్ ఫిక్స్ అయింది అనుకోండి, ఆ అలైన్మెంట్లోనే ముందుకెళ్తాం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చారు, అది మొత్తం చెప్పండి మనం. ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సో ఇట్స్ వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్ అండి. ఐఎమ్ బోర్న్ బ్రాట్ అప్ ఇన్ ఓల్డ్ సిటీ హైదరాబాద్లో. డబీర్పూర్ అని ఒక ఏరియా ఉంది. సో అక్కడ, సో మా పేరెంట్స్, మై ఫాదర్ వాజ్ గోల్డ్ స్మిత్ అండ్ మదర్ హౌస్ వైఫ్. మేము 6 brothers and sisters, 4 brothers, 2 sisters. సో నేను
మా అన్నయ్య, అన్న తర్వాత అక్క తర్వాత నేను, నా తర్వాత 2 తమ్ముళ్ళు, తర్వాత ఒక చెల్లి. 6 మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ. అయితే నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్లో. దానికంటే ముందు స్కూల్ ముఫిదుల్ అన్నాం బాయ్స్ హై స్కూల్ అని నా స్కూల్. అది ఇప్పుడు ఐ థింక్ అరౌండ్ 150 years ఓల్డ్ స్కూల్ రైట్ నౌ అది. సో అది చేశాను, తర్వాత డిప్లొమా చేశాను. ఓకే, ఆల్ మై బ్రదర్స్ ఆర్ వెల్ సెటిల్డ్. సో అన్నయ్యనేమో LICలో ఏజెంట్గా వర్క్ చేస్తున్నాడు అండ్ ఆల్సో ఈ ల్యాండ్ దాని గురించి కూడా వర్క్ చేస్తారు. తర్వాత నేను, తర్వాత నా సిస్టర్స్, 2 సిస్టర్స్, దే ఆర్ మ్యారీడ్ టు, మా బావలిద్దరు ఈ గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తారు. తర్వాత నా తర్వాత బ్రదర్ హీఈస్ ఇన్ టు అకాడమిక్స్ ఓన్లీ, సివిల్ ఇంజనీరింగ్. ఓకే, హీఈస్ ఇన్ వన్ ప్రైవేట్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు. తర్వాత ఇంకొక తమ్ముడేమో ఒక ఆర్కిటెక్చర్ కాలేజ్లో హీఈస్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. 4 brothers 2 sisters. తర్వాత నేను డిప్లొమా అయిపోయిన తర్వాత వాసవి కాలేజ్లో BE చేశాను సివిల్ ఇంజనీరింగ్. తర్వాత IIT కాన్పూర్లో మాస్టర్స్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాతనేమో ఇక్కడ LNTలో 1 year వర్క్ చేశాను, ఇందాక చెప్పాను కదా. దెన్ ఐ వెంట్ టు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఫర్ పర్సూయింగ్ PhD అయిన తర్వాత 1 year పోస్ట్ డాక్ రీసెర్చ్ ఫెలోగా చేశాను. తర్వాత IIIT హైదరాబాద్లో జాయిన్ అయ్యాను యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ 2002లో. తర్వాత నేను 2 terms రిజిస్ట్రార్గా చేశాను IIITలో. ఓకే, సో 2016 to 2022 3-year టర్మ్ ఉంటుంది. 2 times రిజిస్ట్రార్గా చేశాను. సో విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు ఈ మన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా పనిచేసే ఛాన్స్ వచ్చింది. సో దట్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్. సో అది. సో వైఫ్ ఈజ్ చెప్పాను కదా, వైఫ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ IIIT యాజ్ ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. పిల్లలు దే ఆర్ డూయింగ్ ఫైన్. ఆల్ ఫ్యామిలీ ఆర్ వెల్ సెటిల్డ్ ప్రాపర్లీ. ఓకే, అండ్ మై ఫాదర్ గోల్డ్ స్మిత్. ఓకే, చార్మినార్ దగ్గర మా షాప్ ఉండింది. సో చిన్నప్పుడు కొంచెం పని కూడా నేర్చుకున్నాను. గోల్డ్ వర్క్ చేశాను. గోల్డ్ ఇప్పుడు అప్పుడు అంతే, అప్పుడు కొంచెం అంటే హెల్ప్ చేస్తారు కదా, చిన్నపిల్లలు హెల్ప్ చేస్తారు, అట్లా మా బ్రదర్, ఎల్డర్ బ్రదర్ నేర్చుకున్నాడు. ఓకే, that was great talking with you, Ali. Thank you so much for coming. Thank you so much for addressing. Thank you very much. Thanks, Sandeep. All the best. Thank you. I wish you get many viewers and do good podcasts in future. Thank you so much, sir.